ప్రజలను మోసం చేస్తూ ధనార్జనతో ఉంటే 3 దశాబ్దాల పాటు ప్రజలకు సేవ చేసిన ప్రజలకి సేవ చేస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు. మూడు దశాబ్దాల పాటు మీరు ప్రజలకు సేవ చేశారు ఐఏఎస్ ఆఫీసర్ గారు. ఇంకా రాజకీయాలు అని చెప్పి ఇప్పుడు రాజకీయంలోకి వచ్చారు ప్రజలకు సేవ చేయాలని. ఐఏఎస్ ఆఫీసర్ అనేది పర్సే వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఇట్స్ లైక్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. పర్టికులర్లీ పాలసీ మేకింగ్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్. ఆ ఇంప్లిమెంటేషన్లో పర్టికులర్గా పేదవాళ్ళని వాడుకుంటారు ఒక ఓటు బ్యాంక్. బట్ వాళ్ళు కదా నిజమైనటువంటి పౌరులు ఈ దేశవాసులు. రాజకీయాలంటే యువత మాకెందుకు ఈ గొడవలు అవి మేము వెళ్ళిపోతామని చెప్పిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ఇంకా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కులం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ అంటగడతారు, లేనిపోయింది గుడ్డగాల్సి మీదేస్తారు. 50 సంవత్సరాలు ఒక వర్గం పాలించింది, ఇప్పుడు 25 సంవత్సరాలు ఇంకో వర్గం పాలిస్తుంది. వాళ్ళంతా రెడ్డిస్, వీళ్ళంతా కమ్మాస్. ఇద్దరు కలిపి 10% కూడా, అంటే 90% మంది అవుట్ ఆఫ్. ఈరోజు క్యాబినెట్లో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు, మైనారిటీస్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి డెసిషన్. పవన్ కళ్యాణ్ గారికి ప్రాబ్లం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే విజయ్ కుమార్ గారి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ వ్యక్తిగతము అనేదానికి తావులేదు. అసలు ఆయన పవన్ కళ్యాణ్ అసలు మీరెవరు నాకు తెలియదు అంతే. ఇక్కడ సినిమానా ఇంకోటి. సో నువ్వు నిర్వచనం చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పే సనాతన ధర్మానికి నిర్వచనం ఏంటో చెప్తే కరెక్టా కాదా అనేటువంటిది. మరి మీరు దేవుడిని గౌరవించే వ్యక్తి, మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడే వ్యక్తి, మీరు చేసిన ప్రమాణం మీరు నిలబెట్టుకోవడం లేదు. సినిమా అనేది వ్యాపారం. సినిమా అనే వ్యాపారం. మంత్రి యూ బీయింగ్ ఎ మినిస్టర్ యూ కెనాట్ కండక్ట్ ఎనీ అదర్. రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలి కదా. ఒక్క చోట అభివృద్ధి చేసి రాష్ట్రం అభివృద్ధి చేయాలి. అమరావతి మీద ఇప్పటికీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఫ్లడ్ ప్రోన్ ఏరియా అనేది ఒకటి. అంటే లా అండ్ ఆర్డర్ సీఎంది, క్రైమ్ హోమ్ మినిస్టర్ది. తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అన్నప్పుడు కల్తీ జరిగినట్టు ఎంతవరకు నిర్ధారణ. కల్తీ నెయ్యి వాడి లడ్డూలు తిన్నట్టు ఎవరు అనవసరంగా అందరినీ భక్తులు చాలా ఫీల్ అయ్యారు. P4 గురించి నేను అందరికన్నా ఒక 10 సంవత్సరాల ముందే ఆలోచిస్తాను, ఏం జరుగుతుంది నాకు అన్నీ తెలుసు, అన్నీ నేనే తీసుకొస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు P4 అంటూ ఒక సరికొత్త వాదాన్ని తీసుకుంటారు. పేదరికం అనేది కేవలం డబ్బు లేక ఒకటే రాలేదు. వాళ్ళు ఆధిపత్య వర్గాలు వీళ్ళని అణచివేసిన విధానం, అవకాశాలు రాని. పేదరిక విముక్తి అనేది ఎవరో సంపన్నుడు వచ్చి 10 రూపాయలు ఇస్తే ఆ సంపన్నులందరూ వీళ్ళని పీడించి వేధించి. రాహుల్ గాంధీ గారు చెప్పిందంటే ఆయన బయటికి తీసుకొచ్చింది ఓట్ చోరీ సార్. నిజంగా ఈవీఎంలకు సంబంధించి ఓట్ చోరీ గురించి, దొంగ ఓట్లు ఉండడం అనేటువంటిది కామన్గా జరిగే. ఓట్లు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందరికీ నమస్కారం. ప్రజలకు సేవ చేస్తామంటూ వచ్చిన కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలను మోసం చేస్తూ ధనార్జనతో ఉంటే 3 దశాబ్దాల పాటు ప్రజలకు సేవ చేసిన ఒక ఆయన ఇంకా నేను ప్రజలకి సేవ చేస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనే ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు. అసలు యువత కొంతమంది ఎందుకు ఈ రాజకీయాలు అంటూ ఎక్కడికో వెళ్తున్న వేళ 3 దశాబ్దాల పాటు సేవ చేసినా కానీ ఇంకా ప్రజల కోసం ఎందుకు ఆయనకి అంత తాపత్రయం? దీని గురించి మనతో మాట్లాడటానికి ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, 3 దశాబ్దాల పాటు మీరు ప్రజలకు సేవ చేశారు ఐఏఎస్ ఆఫీసర్గా. ఇంకా రాజకీయాలు అని చెప్పి ఇప్పుడు రాజకీయంలోకి వచ్చారు ప్రజలకు సేవ చేయాలని. దీనికి ప్రధాన కారణం ఏంటి సార్? ఐఏఎస్ ఆఫీసర్ అనేది పర్సే వెరీ గుడ్ ఆపర్చునిటీ. అంటే ఇట్స్ లైక్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. పర్టికులర్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎయిమ్, ఒక ఆబ్జెక్ట్ సర్వ్ చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చి ఉంటే అంతకు మించిన అవకాశం మన ఇండియాలో లేదు. అయితే అది ఒక బ్యూరోక్రసీ. అంటే ఎగ్జిక్యూటివ్లో పాలసీ మేకింగ్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్లో సర్వీస్ డెలివరీ అనే స్థాయిలో మనం ఉంటాం. ఓకే. కానీ పాలసీ మేకింగ్, డెసిషన్ మేకింగ్ అనేది ఈ స్థాయిలో ఉండదు. అది లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉంటాయి.
ఓకే. సో అందువల్ల పరిధులు లేకుండా ఇంకా సర్వీస్ చేయడానికి అవకాశం ఈ స్థాయిలో ఉంది, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్లో ఉంది. అంటే ఒక శాసనసభలోనో ఒక పార్లమెంట్లోనో ఉన్నప్పుడు మనం చట్టాలు చేయడమే కాకుండా దాని అమలు దాని యొక్క ఆ చట్టం ప్రభావం ఏ విధంగా ఉంది ప్రజల మీద, ఓకే. టైం టు టైం అవి ఎలా మార్చుకోవాలి, ఏ రకంగా ఇవ్వాలి అనేటువంటి దాని మీద కూడా ఒక అవకాశం ఉంటుంది అక్కడ. సో అందుకోసం ఓకే, ఇట్స్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. అక్కడ చేయదగినది అవకాశం ఉన్నది, మనకున్నటువంటి ఇన్నోవేటివ్ క్రియేటివ్ స్కిల్స్ తోటి చేయగలిగాం. ఓకే. బట్ ఇంకా చేయడానికి మోర్ స్కోప్ ఉంది ఇక్కడ. కాబట్టి పర్టికులర్గా పేదలు 80% ఆఫ్ ద పీపుల్, దే ఆర్ ది మెజారిటీ, అంటే గ్రేటర్ ఇండియన్స్, అధిక జనులు వీళ్ళు. ఈ అధిక జనులకు ఈనాటి వరకు అధికారంలో భాగస్వామ్యం రాలా. అలాంటి అవకాశం ఇప్పుడున్న ఏ పార్టీ చేయడం లేదు. బికాస్ వీళ్ళందరూ కేవలం ఏంటి, మేము అధికారంలో ఉండాలి, మా వర్గం అధికారంలో ఉండాలి, మా వర్గానికే అన్ని రకాల అవకాశాలు పదవులు ఇవ్వాలి, మేము ఆర్థికంగా ఎదగాలి, పరపతి సంపాదించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. పేదవాళ్ళని వాడుకుంటున్నారు, ఒక ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు. బట్ వాళ్ళు కదా నిజమైనటువంటి పౌరులు, ఈ దేశవాసులు, వాళ్ళకి కదా అధికారం రావాలి అన్నది మా కాన్సెప్ట్. అందుకోసం రాజకీయాల్లోకి వచ్చాం, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. సార్, ఒకటి ఈరోజు నేను గ్రౌండ్ లెవెల్లో విజయ్ కుమార్ గారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అలా మెరుపులాగా వచ్చారు. ఒక్కసారి ఎవరో ఏంటినా అంటే మీరు మ్యాక్సిమం తెలుసు, కొంతమంది ప్రజెంట్ యూత్కి తెలియదు. ఒక మెరుపులాగా వచ్చిన మీకు చాలామంది గ్రౌండ్ లెవెల్లో చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు. అవన్నీ కూడా నేను ఈరోజు అడుగుతాను. డెఫినెట్లీగా మీరు దాని గురించి చెప్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాలంటే యువత మాకెందుకు ఈ గొడవలు అవి మేము వెళ్ళిపోతామని చెప్పిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ఇంకా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కులం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ అంటగడతారు, లేనిపోయింది గుడ్డగాల్సి మీదేస్తారు. ఎందుకురా బాబు అని చెప్పి 20-30 సంవత్సరాలు కూడా రాజకీయ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు కూడా అమెరికా వెళ్ళిపోతున్నారు కదా. మీకెందుకు, ఆయనకెందుకు, అసలు ఏం చేయాలనుకున్నాడు ఆయన అని చెప్పి ఒక ఆయన నాతో అన్నాడు. సార్, ఏం చెప్తారు మీరు? అంటే అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు మనకి 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి, స్వాతంత్రం వచ్చి. ఒకసారి మీరు చూడండి, 75 ఇయర్స్లో రూలింగ్ ఎలా జరిగింది. ఒక 50 సంవత్సరాలు ఒక వర్గం పాలించింది, ఇప్పుడు 25 సంవత్సరాలు ఇంకో వర్గం పాలిస్తుంది. అది టు బి మోర్ స్పెసిఫిక్, వాళ్ళంతా రెడ్డిస్, వీళ్ళంతా కమ్మాస్. కానీ వాళ్ళు ఉన్నది ఎంత, ఇద్దరు కలిపి 10% కూడా లేరు. ఓకే. అంటే 90% మంది అవుట్ ఆఫ్ పవర్ ఉన్నారు. అవుట్ ఆఫ్ పవర్ అని ఎట్లా అంటారంటే, ఇప్పుడు ఈ రోజు క్యాబినెట్లో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు, మైనారిటీస్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్ లేదు. ఇప్పుడు వాట్ ఏ పూర్ పర్సన్ రిక్వైర్స్, నీడ్స్ అన్నది వీళ్ళు చూడటం లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఒక 2.5 లక్షల కోట్లు పంచిపెట్టింది బటన్ నొక్కి. ఈ ప్రభుత్వం కూడా పంచుతామని చెప్పి వచ్చింది. పంచటం వల్ల ఆర్థికంగా ఎదగరు కదా పేదవాళ్ళు. వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా చేస్తే కదా వాళ్ళు ఎదుగుతారు. వారికి ఏం కావాలి? భూమి కావాలి, ఉద్యోగం కావాలి, ఆస్తి కావాలి, ఉపాధి కావాలి, వ్యాపారం చేయాలంటే పెట్టుబడి నిధులు కావాలి. అవేవి యాక్సెస్ లేవు. ఈ పూట తినండి, రేపు తినండి, లేకపోతే వారం రోజులు తినండి అనేటువంటివే చేస్తున్నారు. అంటే 75 సంవత్సరాల పాలనలో కనీసం కొత్తగా పెళ్ళైనటువంటి ఒక జంటకి నివసించడానికి ఇల్లు లేదు. ఇప్పుడు మన ప్రైమరీ నీడ్స్ ఏంటిది? ఫుడ్, షెల్టర్ అండ్ క్లోదింగ్. వేసుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు. ఈ 3 సాటిస్ఫై చేయలేకపోయాం కదా 75 సంవత్సరాల్లో. సో ఎందువల్ల అనంటే వీళ్ళని ఓటర్లుగా చూస్తున్నారు, ఓటు బ్యాంక్గా చూస్తున్నారు. అంతేగాని మనకు ఒక అవకాశం వచ్చింది, వీళ్ళని అభివృద్ధి చేయాలి, మనతో సమానంగా వీళ్ళని కూడా పైకి తీసుకురావాలి. ఎంతకాలం గుడిసెల్లో ఉంటారు, ఎంతకాలం ఇల్లు లేకుండా ఉంటారు. నేను పాదయాత్రలో చూశాను, నేను స్వయంగా చూశాను. ఒక ఇంటిలో 5 కాపురాలు చేస్తున్నారు ఒకే గదిలో. అక్కడ 100 మంది ఉన్నారు, ఇల్లు లేదని చెప్తున్నారు. మరి ఎలా ఉన్నారమ్మా, ఎంతమంది ఉన్నారంటే మేము 5 జంటలు ఉన్నామని చెప్తున్నారు. ఎలాగంటే పట్ట పగలో 100 మంది మధ్య వారు చెప్తున్నారు ఏమనంటే, మేము కొత్తగా పెళ్ళైంది, మేము గదిలో అంటే మిగిలిన అందరూ బయట పడుకుంటున్నారు సార్ అని చెప్పారు. అంటే ఏ స్థాయిలో ఉంది వాళ్ళ ప్రైవసీ. లైఫ్ అండ్ లిబర్టీ, ఆర్టికల్ 21 అందరికీ రాజ్యాంగం గ్యారంటీ చేసింది. కానీ కనీసం సంసారం చేసేవాళ్ళు ప్రైవేటుగా జీవించడానికి ఒక గది లేదు. ఏం చేసాం ఇన్ని సంవత్సరాలు, మనం ఏమిచ్చాం ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత? ఈ పాలకులందరూ ఇన్ని లక్షల కోట్ల నిధులు, బడ్జెట్లు పెట్టి కనీసం నివసించడానికి ఇల్లు ఇవ్వలేకపోయారు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు,
So my question is there any party, any government can make a statement that we could give house to everybody, shelter to everybody, every family అని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుద్దా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో? కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ చూసుకుని ఇచ్చారు, ఇచ్చిన ఇల్లు ఇవ్వలేదంటారు మీరు? ఇచ్చారు. నేనేం చెప్తున్నానంటే ఇల్లు ఇచ్చారు. యాక్చువల్గా అది కూడా ఉంది. నేను యాత్ర వెళ్ళినప్పుడు వాళ్ళు ఇల్లు స్థలాలు లేవని అడుగుతుంటే మరి ఎలా ఉన్నారని అంటే, ఎప్పుడో ఇందిరాగాంధీ సమయంలో 5 సెంట్లు ఇచ్చారు సార్. ఆ 5 సెంట్ల స్థలాన్ని మేము 3 ఇళ్ళు కింద కట్టుకున్నాము. ఆ తర్వాత ఇల్లే ఇచ్చినోడు లేడు, స్థలమే ఇచ్చినోడు లేడు. ఓకే. సో ఇప్పుడు మేము పిల్లలు పుట్టారు, పెళ్ళిళ్ళు లేని, కొత్తగా పెళ్ళైనోడికి ఇల్లు లేదు అంటున్నారు. ఆ 5 దాన్ని ఒక్కొక్కడు సెంటున్నర అట్లా 3. అంతకుముందు ఎలా ఉండేది? 5 సెంట్ల స్థలం ఇస్తే ఒక చోట ఇల్లు కట్టుకుని ఇంకొక చోట పశువులు పాక వేసుకొని ఒక 2 పశువులు మేపుకోవడం, 10 కోళ్ళు మేపుకోవడం, కొన్ని ఏమిటి మన మొక్కలు పెంచి వెజిటబుల్స్ పంచుకోవడం, అట్లా ఒక సెల్ఫ్ సఫిషియన్సీ లాగా వెళ్ళడానికి అవకాశం ఉండేది. బట్ ఈరోజు 1 సెంట్ ఇస్తాను, 1.5 సెంట్ ఇస్తాను అంటే వాడు కట్టుకోవడానికి ఇంటికే సరిపోదు ఆ స్థలం. ఈ చుట్టూ ఉండేటువంటి ఎకానమీ ఎట్లా వస్తుంది? దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్. సో దట్ మీన్స్ దే హ్యావ్ ఫెయిల్డ్. సో ఈ విధంగా ఫెయిల్ అయ్యి ఇప్పుడు ప్రజల్లో కూడా ఎట్లా అయిపోయిందంటే, చదువుకుంటున్నారు, వాళ్ళకి ఒక మోటార్ బైక్ ఉందా, లేకపోతే ఒక మొబైల్ ఫోన్ ఉందా, ఇవి ఉంటే రోజు గడిచిపోతుందన్న భావనలో ఉన్నారు తప్ప అసలు మన ప్రైమరీ నీడ్స్ సాటిస్ఫై కావడం లేదు. ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ లేవు, పరికరాలన్నీ లేవు, మనము ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో లేము అన్న ఆలోచన కూడా రానియకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సందర్భాన్ని బట్టి వాళ్ళకి మందు ఇవ్వడమో, లేకపోతే భోజనం పెట్టడమో, ఓటుకు డబ్బులు ఇవ్వటమో చేసేసి వీళ్ళని ఆలోచించనీయకుండా, వాళ్ళు ఏం కోల్పోయారనే దాన్ని వాళ్ళు గమనించకుండా బ్యాంకుగా వాడుకుంటున్నారు వీళ్ళని. దీన్ని మనం రివర్స్ చేయాలి, రియల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. ఓకే. వాళ్ళకి స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. సో వాళ్ళకి సపోజ్ వ్యవసాయం చేసిన వాళ్ళకి భూమి ఇస్తే వాడు సొంతంగా బ్రతుకుతాడు. చదువుకున్నటువంటి వాడికి ఉద్యోగం దొరకకపోతే పోనీ అతను ఏదైనా స్టార్టప్ కంపెనీయో వ్యాపారమో చేసుకుంటానంటే దానికి సంబంధించిన నిధి ఇవ్వాలి. ఏ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తాడు పేదవాడు వెళ్తే? ఈ లోన్లు వీళ్ళు కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకే మళ్ళీ లోన్ ఇస్తారు. కానీ నిజంగా అవసరమైన వాడికి ఎవడు బ్యాంక్ లోన్ ఇస్తారు? ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. సో ఇన్ని రకాలైనటువంటి సమస్యల మధ్యలో పేదలకు అండగా ఉండాలి, వారిని అధికారంలోకి భాగస్వాములు చేయాలి. ఓకే. లేకపోతే మనకు అనువైన చట్టాలు ఎలా వస్తాయి? ఇంతవరకు వీళ్ళు తెచ్చిన చట్టాలు ఏవి కూడా వీళ్ళకి అనువుగా లేవు. అనువుగా ఉంటే ఒకవేళ కొన్ని ఉన్నా అవి అమలు వీరు చేయరు సీరియస్గా. సో ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయి, కొంత షేరు ఈ పర్టికులర్ సెక్షన్స్కి ఇవ్వాలి. ఓకే. ఆ షేరు వీరు ఇవ్వడం లేదు కదా. చట్టం చేశారు, పేపర్ మీద ఉంది, ఖర్చు పెట్టేటప్పుడు లేదు, ఎక్స్పెండిచర్లో లేరు, డైవర్షన్ జరిగిపోతుంది. మీకు ఎగ్జాంపుల్, షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు మన రాష్ట్రంలో 6%. మన బడ్జెట్ షేర్ 2 lakh crores అనుకోండి. 6% అంటే 12,000 crores ఒక్కొక్క సంవత్సరానికి. 10 సంవత్సరాలు గడిచిపోయినాయి, రాష్ట్రం విడిపోయి 10 × 12 అంటే 1,20,000 కోట్లు. 1,20,000 కోట్లు షెడ్యూల్ ట్రైబ్స్ కోసం ఖర్చు పెట్టుంటే ఈరోజు పాడేరులోను, అరకులోను హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు డోలీల మీద వాళ్ళని మోసుకెళ్ళి ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి, రిఫరల్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఓకే. రోడ్ వేసి ఉంటే రోడ్లో అంబులెన్స్ మీద తీసుకెళ్ళొచ్చుగా. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే గర్భిణీ స్త్రీ ప్రసవానికి వచ్చినప్పుడు కొన్ని గంటల్లో వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ రావాలి, అప్పటికప్పుడు అంత అర్జెన్సీ ఉంటుంది. అలాంటిది లేక ఇన్స్టిట్యూషన్లో అంటే హాస్పిటల్లో డెలివరీ కాకుండా ఇళ్ళ దగ్గర మార్గ మధ్యంలో డోలీల మీద ఎత్తుకెళ్తున్నప్పుడు డెలివరీ అయిపోయిన పరిస్థితి వస్తే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? వాళ్ళు కనేది బిడ్డనే కదా, ఒక మనిషికే కదా జన్మనిస్తున్నారు. ఈ చూపు ఎక్కడ ఉంది అంటే ఈ రకమైనటువంటి భావనతో ప్రభుత్వాలు పనిచేసి ఉంటే ఈ 1,20,000 కోట్లు కనీసం ఈ 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టుంటే ఎస్టీల కోసం ఎంత అభివృద్ధిని మనం చూసేవాళ్ళం. ఆ డబ్బన్ని డైవర్ట్ చేయడం రకరకాల, అంటే వాళ్ళకి కాంట్రాక్ట్స్, కమిషన్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి ఇది డైవర్ట్ చేసేయడం, వీళ్ళ అభివృద్ధిని పట్టించుకోకపోవడం, ఆ ఎలక్షన్ టైంలో ఓటు కోసం ₹1, ₹10 ఇచ్చేయడం, ఓట్లు ఏం చేసుకోవడం, ఇది జరుగుతుంది. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్టయితే ఒక్కసారిగా మీరు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అంటే మొత్తం ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, మొత్తం విజయ్ కుమార్ గారు ఇలా హైలైట్ అయిపోయారు, జనసేనకు సంబంధించి, కూటమికి సంబంధించిన అందరూ వాళ్ళు కూడా. పవన్ కళ్యాణ్ గారితో ప్రాబ్లం ఏంటి సార్ మీకు? అంటే మీరు అంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర లాంటి సినిమాలు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే విజయ్ కుమార్ గారికి ప్రాబ్లం ఏంటి అనేది కూటమి ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం కాదు వాళ్ళ అభిమానులు అంటున్న మాట. నిజంగా మీకు
దాంట్లో ఏం తప్పు అనిపించింది? దాంట్లో నిజంగా క్రెడిబిలిటీ ఉందా? దాంట్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవకాశం వస్తుంది, చెప్పుకోవాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వ్యక్తిగతము అనేదానికి తావులేదు. అసలు ఆయన పవన్ కళ్యాణ్ అసలు మీరెవరు నాకు తెలియదు అంతేనంటారా? అంటే వ్యక్తి అనేదానికి తావులేదు. వాస్తవంగా ఒకసారి ఆయన ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు నేను ఒక క్వశ్చన్ చేశాను. మీరు ఏ సనాతన ధర్మాన్ని రిఫర్ చేస్తున్నారు, చేసి మాట్లాడుతున్నారు? అంటే జనాలందరికీ తెలిసిందే మనువు రాశాడు 3-4 చాప్టర్స్లో సనాతన ధర్మం, మను ధర్మాలు. ఆ మనుస్మృతిలో ఉన్న ధర్మమా? అదైతే కనుక తప్పు. బికాస్ దాని ప్రకారంగా నీకు ఇచ్చినటువంటి జాబ్ ఏంటంటే నువ్వు కాపు గాయాలి. దేనికి? పొలానికి కాపు కాబట్టి పొలానికి పొలానికి కాపు కాసేవాడిని కాపు అంటారు. సో నువ్వు వెళ్ళి పొలం పనులు చేసుకోవాలి, కాపు గాయాలి, పలుగు పారబట్టుకుని వెళ్ళిపో. నువ్వు సినిమాలు మానేసి, అలాగే రాజకీయాలు మానేసి. అది సనాతన ధర్మం. ఒకవేళ నువ్వు చెప్పింది కనుక అదే అయితే, సో నువ్వు నిర్వచనం చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పే సనాతన ధర్మానికి నిర్వచనం ఏంటో చెప్తే అది కరెక్టా కాదా అనేటువంటిది అర్థం చేసుకోగలుగుతాము అనేటువంటి విషయాన్ని నేను ప్రశ్నించాను. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అని అంటే, బికాజ్ హీ స్పోక్ అబౌట్ ఇట్. దాని గురించి వారు మాట్లాడారు కాబట్టి మనం తిరిగి మాట్లాడాం తప్ప అదర్వైజ్ మనకి ఆ రోజు నేను చెప్పా ఏమనంటే, ఇందులో వ్యక్తిగతం ఏమి లేదు. ఆ రోజు అప్పటికి సీఎంగా ఉన్నటువంటి వైఎస్ జగన్ గారు ఇతను పెళ్ళిళ్ళు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. అది నేను ఖండిస్తున్నానని చెప్పా. ఈ విషయం మాట్లాడుతూ ఏది మీ సనాతన ధర్మం ఏంటో నిర్వచించండి అని చెప్తూ మీ వ్యక్తిగత జీవితం గురించి ఏదైతే ఎక్స్ సీఎం కామెంట్ చేశాడో అది తప్పు. ఆ విషయంలో నేను మీతో ఉన్నాను. ఐఎమ్ దేర్, మై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అండ్ మీ ఆర్ దేర్ విత్ యూ 100%. బికాస్ ఇట్స్ యువర్ లైఫ్, ఇట్స్ యువర్ డెసిషన్, యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్స్. సో దాన్ని కామెంట్ చేయడానికి ఎవరు తప్పు కదా. ఆ విషయంలో నేను పూర్తిగా మీతో ఉన్నానని కూడా చెప్పాను. సో అలాగే ఈరోజు కూడా ఏమంటానంటే, అతను ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 24 గంటలు 365 రోజులు ఆ రాష్ట్రానికే పనిచేయాలి. కేంద్రం అయితే కేంద్రానికి పనిచేయాలి. ఎందుకనంటే అందుకోసం వారికి అనేక అధికారాలు ఇస్తారు, అవకాశాలు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, ఉండటానికి, పని చేయడానికి ఆఫీసు, వెళ్ళటానికి వెహికల్స్, ప్రోటోకాల్, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? బికాజ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ 24/7. ఆ రకంగా మీరు పని చేయాలని అంటే మీరు చూసుకోకూడదు, నాకు ఇది లేదు అది లేదని మీ టైం దానికోసం వెచ్చించకూడదు, జనం కోసం వెచ్చించాలి. అందుకే ఇవన్నీ ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. చేసి ప్రత్యేకంగా ఏం చెప్పిందంటే, ఎనీ మినిస్టర్ ప్రమాణం చేసే ముందే వాళ్ళకున్న వ్యాపార లావాదేవీలన్నీ కట్ చేసుకోవాలి. ఏ వ్యాపార సంస్థల్లోనూ వాళ్ళు డైరెక్టర్స్గా ఉండకూడదు, ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కానీ వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి కానీ ఆదాయం వచ్చే పని ఆ పదవిని వాడి చేయకూడదు. ఇవన్నీ కూడా రాసిపెట్టున్నాయి. అవన్నీ రాసిపెట్టినవి ఒప్పుకుని మేము రాగద్వేషాలకు అతీతంగా ఎలాంటి దాన్ని నెపోటిజం, ఫేవరెటిజం అంటాం కదా, అంటే బంధుప్రీతి ఇవేమీ లేకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. సో మీరు దేవుడికి సాక్షిగా అంటే దేవుడి మీద గౌరవం ఉండబట్టే కదా చేశారు. మరి మీరు దేవుడిని గౌరవించే వ్యక్తి, మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడే వ్యక్తి, మీరు చేసిన ప్రమాణం మీరు నిలబెట్టుకోవడం లేదు. సినిమా అనేది వ్యాపారం, సినిమా అనే వ్యాపారం మంత్రిగా ఉండి చేయకూడదు. ఇక్కడ సినిమానా ఇంకోటా అనేది మా పాయింట్ కాదు. యూ బీయింగ్ ఎ మినిస్టర్, యూ కెనాట్ కండక్ట్ ఎనీ అదర్ బిజినెస్ అదర్ దాన్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ యువర్ మినిస్టర్షిప్. ఓకే, అది తప్ప వేరే పని మీరు చేయకూడదు. మోర్ ఓవర్ మీరు ఆంధ్రప్రదేశ్కి బద్దులై ఉండాలి. హైదరాబాద్లో ఏం పని మీకు, మధురైలో ఏం పని మీకు, లేకపోతే చెన్నైలో ఏం పని మీకు? యు ఆర్ మినిస్టర్ ఫర్ ఏపీ, నాట్ ఫర్ అదర్ స్టేట్స్. ఓకే, సో యూ కెనాట్ లీవ్ ద స్టేట్ ఆల్సో. ఎందుకని అంటున్నానంటే, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎక్కడ ఓటర్ అయి ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఓటర్ ఏపీలో పోటీ చేయొచ్చా? సో దట్ ఈస్ ద అండర్స్టాండ్, అంటే దట్ ఈస్ ద మెసేజ్. అంటే యు ఆర్ ఎ ఓటర్ ఆఫ్ ఏపీ, దెన్ ఓన్లీ యూ కెన్ కంటెస్ట్ ఫర్ ఎమ్మెల్యే. ఇఫ్ యూ బికమ్ అన్ ఎమ్మెల్యే యూ కెన్ బికమ్ మినిస్టర్. సో ఇక్కడ ఓటర్ అయిన వాడు ఎందుకు ఇక్కడ పోటీ చేయాలన్నాడు అంటే, ఈ రాష్ట్రం కోసం పనిచేయడానికి. అంతేగాని రకరకాల ప్రదేశాలు తిరగడం అంటే అఫీషియల్ ఎంగేజ్మెంట్ మీద వెళ్ళొచ్చు, దట్ ఈస్ పర్మిటెడ్. ఆఫీసర్స్ వెళ్తాం, అందరూ వెళ్తాం, అది కాదు పాయింట్. నేననేది డే టు డే యాక్టివిటీలు. అలా నువ్వు సినిమా అనే వ్యాపారం చేయకూడదు. ఒకవేళ మీకు అది కావాలి, మాకు ఆదాయం వస్తుంది అనుకుంటే చేసుకోండి. వీ హ్యావ్ నో అబ్జెక్షన్ ఆన్ దట్.
ఓకే బట్ ఈ మంత్రి పదవిలో ఉండకూడదు. సార్, పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, అంటే అంతకు ముందు పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, తర్వాత కూడా కాదు, చాలామంది మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే జనసేనకు సంబంధించిన వాళ్ళు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షికి కానీ, సాక్షి పేపర్ కానీ 19 నుంచి 24 వరకు దగ్గర దగ్గర 570 కోట్ల వరకు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఇచ్చారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. అప్పుడు విజయ్ కుమార్ గారు ఏం మాట్లాడరో ఇలాంటివి జరిగినప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, లేకపోతే ఇలా చేసుకున్నాడా? మిగతా చాలా మినిస్టర్స్ కూడా చేశారు కదా, ఎందుకు మాట్లాడలేదు? వైసీపీకి విజయ్ కుమార్ గారికి లింక్ ఏంటి అని అడుగుతున్నారు సార్. గ్రౌండ్ లెవెల్లో ఉన్నది, క్లారిఫై ఇస్తారు దీనికోసం? ఎస్, డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీడియాగా మీరు కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలుగా మేము కానీ ప్రజల తరపున ప్రశ్నిస్తూ ఉంటాం. ఏ విషయమైనా కూడా ఎవరిని ప్రశ్నిస్తాము? అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తాం. అధికారంలో లేకుండా, అంటే నువ్వు అవసరం లేదు బాబు పో అని పంపించేసిన వైసీపీని ఇప్పుడు మేమేం ప్రశ్నిస్తాము? బికాస్ దే ఆర్ నాట్ ఇన్ పవర్. దట్స్ ఎ రిజెక్టెడ్ పార్టీ. ఇప్పుడు ఏపీలో మీరు వద్దు వెళ్ళిపోండి అని దించేసిన పార్టీ. దాన్ని ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తాం అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్, నేను పొలిటికల్ లైఫ్లోకి వచ్చి 1 year అయింది. ఈ 1 yearలో ప్రజల పక్షాన నేనేం మాట్లాడుతున్నాను అన్నదానికి సంబంధించి నేను ఏదైనా ఆన్సర్ ఇవ్వగలను. అంటే మీరు ఆ రోజు ఈ మాట అన్నారు అని మీరు అడిగితే దానికి ఆన్సర్ నేను ఇవ్వగలుగుతా. ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఆ రోజు నేను ఇప్పుడు ఈరోజు ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ చేస్తున్నారు గౌరవ మంత్రి కళ్యాణ్ గారు అని అంటున్నానో, ఆ రోజు అలాంటి కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్నా నేను. సో ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్న ఆఫీసర్గా నో ఆఫీసర్ కెన్ క్రిటిసైజ్ దేర్ ఓన్ గవర్నమెంట్. దట్ ఈస్ కోడ్ ఆఫ్ కండక్ట్. యూ కెనాట్ క్రిటిసైజ్. ఇప్పుడు కొంతమందికి నోబుల్ ప్రొఫెషన్స్ చేయొచ్చు. సో అట్లా గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఏదైనా గవర్నమెంట్ తరపున ఒక కేసు గురించి మాట్లాడవచ్చు, లేకపోతే ఒక సర్జరీ చేయొచ్చు. అవి నోబెల్ ప్రొఫెషన్స్ అంటాం. అది ఎలాగా గవర్నమెంట్కి ఏమాత్రం వ్యతిరేకంగా లేనటువంటి అంశం అయితేనే. సో కాబట్టి ఆఫీసర్గా ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ని కూడా మనం మాట్లాడడానికి అవకాశం లేదు. నేను మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా క్లోజ్గా వర్క్ చేశాను. అవును, వారు నన్ను అసలు ఫస్ట్ నా సర్వీస్లో ఫస్ట్ అప్రిషియేషన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. సో కాబట్టి అసలు ఆ పర్టికులర్ పాయింట్ మీద అసలు డిస్కస్ చేయడానికి అంశం ఏం లేదు. బికాస్ వీఆర్ బౌండ్ బై రూల్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్. అక్కడ కదా అయిపోయింది. ఇక వైసీపీతో లింక్ అనేటువంటిది చాలా హాస్యాస్పదమైన అంశం. అంటే చాలా మంది చూస్తున్నారు, జగన్ పంపించారు, జగన్ మాట్లాడమంటేనే మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్తున్నారు. ఓకే, క్లారిటీ ఇవ్వండి సార్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నోట్లో నాలుక లేదా? ఈజీ డఫండం అంటే ఆయన నోరిప్పి మాట్లాడగలిగే భాష రాదా? మాట్లాడలేడా? చేత కదా? అతను చెప్పాలనుకున్నది అతను చెప్పుకోగలుగుతాడు కదా. అతని తరపు నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళ పార్టీలో అంతమంది ఉన్నప్పుడు ఏ విషయమైనా బికాజ్ హీ కెన్ స్పీక్, హీ నోస్ ద లాంగ్వేజ్. అలాంటప్పుడు అతని తరపున నేను ఎందుకు మాట్లాడేది? ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టింది ఎందుకంటే మేము అధికారంలోకి రావాలని, నేను ముఖ్యమంత్రి కావాలని. ఎవరో ముఖ్యమంత్రి రావడానికి నేను ఎందుకు పార్టీ పెట్టుకోవాలి? నేను ఎందుకు వాళ్ళని కలిసి తిరగాలి? అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అనవచ్చు. అంటే డెఫినెట్లీ ముఖ్యమంత్రి అవటం కోసమే మీరు వచ్చారా? ఎస్, పేదల తరపున అధికారం చేపట్టి వారికి సేవలు అందించాలని వచ్చాము. అలా అందించాలంటే ఏది మార్గం? I have to become chief minister or I have to become some central minister. Then only I can work for the people. Why should I? అంటే నేను ఎవరినో మోయాల్సిన అవసరం నాకేంటి? ఏదో పార్టీని మోయాల్సిన అవసరం నాకే. అలా కనుక ఉంటే నేను వైసీపీలోనే చేరొచ్చు కదా, లేదా టీడీపీలోనే చేరొచ్చు కదా, ఒకవేళ వాళ్ళ తరపున నేను పనిచేయాలనుకుంటే. కాబట్టి ఇదంతా నేను ఇప్పుడు కౌంటర్గా నేనేమంటున్నానంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు వైసీపీని విమర్శిస్తుంటే అప్పుడు ఏం చెప్పారు? వైసీపీ ఏదైనా తెలుగుదేశం రాసిన స్క్రిప్ట్ మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పిన డైలాగులు చెప్తున్నాడు, వాళ్ళు దత్తపుత్రుడు అన్నారు. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అదే టీడీపీ జనసేన ఏమంటున్నారు? ఏదైనా వైసీపీ తరపున మాట్లాడుతున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఇదంతా ఒక ఆధిపత్య వర్గాల కుట్ర. పర్టికులర్గా చెప్పాలంటే ఇప్పుడు తెలుగుదేశం, వైసీపీ అనే 2 పార్టీలు, అది కమ్మ వాళ్ళది, ఇది రెడ్లది. వీళ్ళే ఉండాలి, వీళ్ళే అధికారంలోకి ఉండాలి. మూడోవాడు ఎవడొచ్చినా, ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అదే ప్రాబ్లం వచ్చింది కదా. అతను స్వతంత్రంగా రావాలని ట్రై చేసినా కూడా ఇతను టీడీపీ దత్తపుత్రుడు, టీడీపీ చంద్రబాబు దత్తపుత్రుడు అని అతను కూడా ఒక దాటికి కట్టేశారు కదా. అది అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే మమ్మల్ని కూడా మీరు వైసీపీ అంటే ఇప్పుడు అవైలబుల్గా ఉంది వైసీపీ కదా, లేకుండా ఇంకోటి ఉంటే దానికి అంటగట్టేవాళ్ళు.
దానికి అంటగట్టేవాడు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, అధిక జనులు అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినా పేద వర్గాల నుంచి ఎవరైనా ఎదుగుతుంటే ఎదగనీయకుండా అణిచేయడానికి ఇది ఒక్కట్రా. కాబట్టి మేము థర్డ్ ఫ్రంట్గా థర్డ్ ఆల్టర్నేటివ్గా రావాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన వెంటనే ఆయనకు అవకాశం ఇచ్చారు. అతను ఏదో వెరీ విజనరీ అనుకుని ఏదో ఎరగదీస్తాడు అనుకుని, తీరా చూస్తే ఆయన ఈవెంట్స్ చేసుకుంటూ కూర్చున్నాడు, ఏ రకమైన డెలివరీ లేదు. సో ఇతను వేస్ట్ రా బాబు అని చెప్పి వైసీపీకి ఇచ్చారు. ఇతను ఒక అవకాశం అంటున్నాడు కదా, ఏం చేస్తాడో చూద్దాం, ఏదో మేనిఫెస్టో ఇచ్చాడు కదా అన్నట్టు అనుకున్నారు. తీరా చూస్తే మేనిఫెస్టో దాని గురించి ఎంత మాట్లాడినా బట్ అక్కడ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. సో అతనేమో కంప్లీట్గా వెల్ఫేర్ ఇచ్చిన మాటలన్నీ వదిలేశాడు. రైతు రుణమాఫీ అన్నాడు, చేయలేదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విమెన్స్కి ఆ లోన్ లోన్ రుణమాఫీ అన్నాడు, చేయలేదు. లాస్ట్ డే ఏప్రిల్ 11వ తేదీ ఎలక్షన్ ఉంటే 10వ తేదీ డబ్బులు ఇస్తున్నాడు. సో ఈ రకంగా అతను వ్యవహరించాడని వదిలేస్తే ఇతను డెవలప్మెంట్ అనేది లేదు. సో ఇలా ఒకరిలాగా ఉన్నారు. కాకపోతే ఏమైంది, పబ్లిక్ మెమరీ షార్ట్గా ఉంటుంది కదా. సో ఒకప్పుడు రిజెక్ట్ చేసిన ఇతను మాకు వద్దు, ఏం చేయలేదు అనుకున్నా, ఈరోజు ఆల్టర్నేటివ్ లేక మళ్ళీ తెలుగుదేశానికి ఓట్లేశారు. సో ఇప్పుడు వైసీపీ మీద వ్యతిరేకంతో టీడీపీకి ఓటేశారు తప్ప టీడీపీ వచ్చేయాలి, వాళ్ళు అధికారంలోకి వచ్చేయాలని ఎవరు ఓటేలేదు కదా. ఆ విషయం వాళ్ళ పార్టీలే, పత్రికలే, టీవీలే చెప్పినాయిగా క్లియర్గా, ఇప్పుడు కూడా చెప్తున్నాయిగా. అతని మీద వ్యతిరేకతతో కదా నీకు ఓటేశారు, అయినా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని వాళ్ళ ఛానల్సే చెప్తున్నాయి కదా. ఈ రోజు కూడా వీకెండ్ కామెంట్స్లో మాట్లాడుతున్నారు కదా. కాబట్టి అదే ఇంకో ఆల్టర్నేటివ్ ఉంటే, సపోజ్ ఇప్పుడు వైసీపీ వదిలేశారు, టీడీపీ కూడా బాగోలేదు, ఎవరికి వేయాలి ఓటు అన్నప్పుడు ఇంకో పార్టీ లేదు. మేము వచ్చాం, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, పేదల తరపున వచ్చాం, పేదవాళ్లకు నిర్ణయాధికారం ఇవ్వాలని వచ్చాం. అంతేగాని పోస్టులు మాత్రం ఇచ్చి అధికారం లేకుండా చేయడం కాదు. ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది హోమ్ మినిస్టర్లు చేశారు, రెవెన్యూ మినిస్టర్లు చేశారు, బట్ వాళ్ళెవరికి అధికారాలు లేవు కదా. జనసేన పార్టీ కూడా అలాగే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను కూడా అలాగే వచ్చాను థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం. ప్రజారాజ్యం అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కూడా అప్పుడు వచ్చారు. ఏది కూడా నిలబడిన పరిస్థితి లేదు. అంటే రెండు కులాల ఆధిపత్య ధోరణి మధ్య మిగతా పార్టీలు నలిగిపోతున్నాయి, పోయాయి కూడా, వాళ్ళు కనిపించకుండా పోయాయి. అంత ధైర్యం ఏంటి, నిలబడతాను, ముఖ్యమంత్రి అవుతాను అని విజయ్ కుమార్ గారు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, ఏంటి ఆ ధైర్యం అంటే ఏం చెప్తారు? 80% మంది ప్రజలు అధిక జనులు ఉన్నారు, వీళ్ళు ఇంతవరకు అధికారాన్ని చవి చూడలేదు. వాళ్ళకి నేను అధికారం రుచి చూపిద్దామని కదా వచ్చాను. అంటే నిర్ణయం, ఇప్పుడు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఊటుకూరు అనే గ్రామం, ఎక్కడ విడవలూరు అనే మండలంలో నెల్లూరు జిల్లా ఊటుకూరు అనే గ్రామానికి వస్తే ఆ గ్రామ సర్పంచ్ ఎవరని అడిగాను. సమ్ లక్ష్మి ఏమిటంటే ఆమె ఎస్టీ రిజర్వేషన్లో సర్పంచ్ అనే వ్యక్తి కదా. అక్కడ బస్ స్టాండ్ దగ్గర నిలబడి అడుగుతుంటే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, సమ్ రెడ్డి పేరు చెప్పారు. ఆ పేరు కూడా నాకు గుర్తుంది, నేను చెప్పదలుచుకోలేదు. నాకు తెలుసు గజెట్ ప్రకారం అది ఎస్టీ, బట్ ఇక్కడ రెడ్డి పేరు చెప్తున్నారు ఏంటని నాకు డౌట్ వచ్చి నేను చాలామందిని అడిగాను. అడిగితే ఆ రెడ్డి నిలబెట్టాడు ఈమెని. సో ఆ రెడ్డి ద్వారా గెలిచింది ఈమె. ఆమె పేరు కూడా తెలియదు గ్రామస్తులకి, ఆమె సర్పంచ్, పైకి పెద్ద విలేజ్, అది మేజర్ విలేజ్. సో నేను బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డా. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ మహిళకు సర్పంచ్ అయితే కనీసం ఆమె పేరు కూడా తెలియకుండా పాలన సాగుతుందంటే ఇదేనా ప్రజాస్వామ్యం? ఆ బస్ స్టాండ్లో నిలబడి ఆ రెడ్డి పేరు కూడా ప్రస్తుతించి నేను మాట్లాడటం జరిగింది. సో అంటే నా పాయింట్ ఏంటంటే, ఈ రకంగా పదవులు ఎందుకు? ఆమె చెక్కు సంతకం కూడా పెట్టలేదు. అతను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాలి. అతను వస్తే కుర్చీలో కూడా కూర్చోదు. సర్పంచ్ అయ్యుండి షీ కాంట్ సిట్ ఇన్ హర్ చైర్. అది పవరా? అలాంటి పవర్లే ఉన్నాయి ఇప్పుడు మన హోమ్ మినిస్టర్స్కి, రెవెన్యూ మినిస్టర్స్కి, అదర్ మినిస్టర్స్ అందరికీ అలాంటి పవర్సే ఉన్నాయి. ఆ పవర్ కాదు మాకు కావాల్సింది, డెసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి. ఏదైనా ఇదిగో పేదవాళ్ళు ఇలా నలిగిపోతున్నారు, ఉదాహరణ ఇళ్ళ గురించే చెప్పాను. ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇల్లు లేని జంట ఉండకూడదు అని ఒక స్టేట్మెంట్ పెట్టి దాని ప్రకారం ఇల్లు కట్టించాలి, అది ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నాం అనుకో. అలాంటి డెసిషన్ తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? మనం అధికారంలో ఉంటే వస్తుంది, ఎవరి కింద ఉంటే రాదు. అందుకే చెప్తున్నాను, వైసీపీ ఇంకొకటి వాళ్ళ కింద వాళ్ళని మోయాల్సిన కర్మ మాకేంటి? అంత అవసరం, అంత అగత్యం మనకెందుకు ఉంది? ఈ జనం కోసం కదా, ఈ జాతుల కోసం కదా మనం వచ్చాం. సో వాళ్ళని పైకి తీసుకురావాలనేది మా ఆలోచన. ఓకే సార్, మీ మీద ఉన్న మరొక ఎలిగేషన్ ఏంటంటే జగన్ అన్నకి హ్యాపీ బర్త్డే చెప్పారంట. ఆ వీడియోలు మొత్తం పెట్టి ట్రోల్ చేస్తున్నారు. అంటే నిజంగా ఆ రోజు మీరు ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు,
మీ మాటల ద్వారా చూస్తే జగనన్న అంటే మీకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆయన అంటే మీకు ఇష్టం అని ఆ వీడియోని పెట్టి పోర్ట్రేట్ చేస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడుని ఏదైతే ఈవెంట్ మేనేజర్ అంటూ మాట్లాడిన మాటలను చూసుకున్నట్టయితే రెండూ కంపేర్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. నిజంగా ఆ రోజు అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నా కానీ మీరు అలాగే హ్యాపీ బర్త్డే చెప్పేవాళ్ళ, లేకపోతే ఏంటి అసలు ఆ రోజు జరిగిన సంఘటన? చాలామంది కూడా జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న అని పాట పాడారు అని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ దాని గురించి మీరు? యా, ఇప్పుడు ఒక పెద్ద కేక్ తెచ్చారు వాళ్ళు, ఆ జగ్గయ్యపేట దగ్గర ఇక్కడ జరిగింది ఆ ప్రోగ్రామ్. సో అది కేక్ కట్ చేయాలని అంతా గందరగోళం చేస్తూ ఉన్నారు. నాకేంటంటే బర్త్డే అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రెషియస్ డే ఐ ఫీల్. అంటే మేము పెరిగిన పెంపకంలో మా ఫాదర్ మమ్మల్ని పెంచిన విధానంలో సో మంచిగా మాకు ఎప్పుడు బర్త్డే చేసేవారు. సో బర్త్డే ఎవరు చేసుకున్నా మనం హ్యాపీ బర్త్డే చెప్పడం అనేది కల్చర్, ఎస్పెషల్లీ వెస్ట్రన్ కల్చర్ అది. సో మనకు కూడా ఇప్పుడు ఇండియాలో కూడా అదే కల్చర్ ఉంది. సో అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారు. ఇట్స్ ఎ బ్రదర్లీ విష్ అంతే. మీరు ఇప్పుడు సపోజ్ మీరున్నారు, ఆ రోజు మీ బర్త్డే అంటే మీకు విష్ చేస్తాం కదా. ఒకవేళ మీరు కేక్ కట్ చేసుకుంటే నలుగురం కలిసి హ్యాపీ బర్త్డే టు యూ అంటాం. ఆ రోజు నేను ఒక్కడే కాదు, అక్కడ ఇంచుమించు ఒక 10,000 మంది ఉన్నారు. 10,000 మంది లేచి నిలబడి పాడారు. కాకపోతే మైక్ దగ్గర నేను ఉన్నాను కాబట్టి నా గొంతు వినిపించింది, మిగిలిన 10,000 మంది వినిపించలేదు. మళ్ళీ చూడండి ఆ వీడియో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీ, ఎవ్రీబడి ఇన్ దట్ గ్రౌండ్ సెడ్ హ్యాపీ బర్త్డే. సో అది ఇట్స్ జస్ట్ విషింగ్ ఏ నోన్ పర్సన్. ఓకే, అంటే బాగా తెలిసిన వ్యక్తిని మనం బర్త్డే విషెస్ చేయడం అనేటువంటిది ఎవరైనా చేస్తాం. నేను ఇప్పుడు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని. అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనం వెల్ఫేర్ ఏం చేద్దాము, ఈ పవర్టీ మీద ఏం చేద్దామని చాలా రకరకాలుగా అడిగేవారు. నేను చాలా సజెషన్లు ఇచ్చున్నాను. సో అందులో భాగంగా కొన్ని అసెట్స్ ఇద్దాము, ఇన్కమ్ వచ్చే అసెట్స్ ఇద్దాము అని ఇన్నోవా కార్స్ లాంటివి నేను ప్రపోజ్ చేశాను. చేసినప్పుడు అది ముందు ఎస్సీ కార్పొరేషన్లో మొదలుపెట్టాం, మిగిలిన కార్పొరేషన్లో కూడా ఇచ్చాం. ఎందుకు 20 లక్షలు వాల్యూ ఒక కుటుంబానికి ఇవ్వాలంటే వాళ్ళు కనీసం 10-15 వేలు నెలకు సంపాదించుకోవాలని దాని మీద చాలా తర్జన భర్జన జరిగింది. మొదట కాదన్నారు, తర్వాత ఒప్పుకున్నారు. ఫైనల్గా స్కీమ్ అయితే లాంచ్ అయింది. అప్పుడు ఇది ఎలా లాంచ్ చేద్దాము, ఏ విధంగా ఇద్దాము అని అడిగినప్పుడు మనం రీజనల్ కాన్ఫరెన్స్లు విజయవాడ ఒకటి, విశాఖపట్నం ఒకటి, లేకపోతే అనంతపురం ఒకటి అట్లా కొన్ని పెట్టి చేద్దాము అనేటువంటి సజెషన్ మేమే ఇచ్చాం. ఓకే, అప్పుడు దానికి ఒక టైటిల్ చూడమని. సో నేనే చెప్పాను ఆ రోజు, పేదరికంపై గెలుపు అని ఒక టైటిల్ నేనే కాయిన్ చేశాను. అది నచ్చింది ఆయనకి, అదే పెట్టాడు. మీరు కావాలంటే చూడండి బ్యాక్కి వెళ్ళి. ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ ముందు అనేక యాసెట్స్ తెచ్చి కోట్ల రూపాయల అసెట్స్, ఆస్తులు పంపిణీ చేశాం, పేదరికంపై గెలుపని. ఆ రోజు కూడా అదే వేదిక మీద ముందుగా మైక్ ముందు నేనే మాట్లాడాను. చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు పేదలకి ఒక అసెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, ఇన్కమ్ వచ్చేటువంటి ఉద్దేశంతో చేశారు అని నేనే మరి ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి చెప్పాను. ఓకే, మరి ఆ వీడియో ఈ వీడియో పక్కన పెట్టుకోవచ్చు కదా. సో ఆ సీఎం కూడా ఇదే చెప్పారు, ఈ సీఎం కూడా ఇదే చెప్పారు అనేది ప్యారిటీ కనిపించుండేది. ఓకే, సో కాబట్టి ఇది దేర్ ఇస్ నథింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ విష్ అంతే, దట్స్ ఆల్, నథింగ్ బియాండ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు చూస్తే వికలాంగులకి మేము పెన్షన్ ఇచ్చామంటారు, పింఛన్ 4,000 చేశామంటారు, ఫ్రీ బస్ ఇచ్చామని చెప్తున్నారు, అమరావతిని చాలా ప్రతిష్టాత్మకంగా కడుతున్నామని చెప్తున్నారు. వైసీపీ చూస్తుంటే అమరావతి మునిగిపోతుందని మనం మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. పోలవరం తీసుకొస్తే 28 కల్లా పూర్తి చేస్తామని చెప్తున్నారు. విశాఖ ఉక్కుకు సంబంధించి మేము దాన్ని ఆపేసామని చెప్తున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తుంటే కనిపించటం లేదా విజయ్ కుమార్ గారికి అనేది చెప్తున్నారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఇక్కడుండి మీరు ఏం చెప్తారు? ఇవన్నీ జరగట్లేదంటారు? ఇప్పుడు మంచిని మంచిగా, చెడుని చెడుగానే మాట్లాడతాం. మేము మొదటే చెప్పాం, మా పార్టీకి కొన్ని విధానాలు ఉన్నాయి, వ్యక్తిగత జీవితాలతో మాకు సంబంధం లేదు. ప్రజా జీవితంలో వీళ్ళు చేసే పనులు ఏమి ఉన్నాయో వాటిని ప్రజల తరపున ప్రశ్నిస్తాం, తప్పుని తప్పుగా చూపిస్తాం. ప్రభుత్వం మంచి పనులు చేస్తే ఒక సద్విమర్శ చేసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తామని కూడా చెప్పాం. ఇప్పుడు ఉదాహరణకి బస్సు వచ్చింది, బస్సు గురించి మేమేం మాట్లాడలేదు. ఎందుకనంటే అసలు అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎట్లా ముందుకెళ్తుంది అంటే కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అని కొన్ని సర్వీసెస్కి కానీ అన్ని, అంటే ఆ రోజు మీరు బస్సు ఎక్కండి నేనే డ్రైవర్ అనుకోండి అని ఆయన ఏదో చెప్పారు. బట్ ఆ రకంగా ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వడం లేదు. కానీ ఊరికే అంటే ప్రతిదానికి మనం ఏదో ఒకటి చూసి లాగడం అనేది కాదు. ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడటం లేదు అనేది చూసి దాన్ని బట్టే ప్రజల్లోకి వెళ్ళాలనేది ఒక ఆలోచనతో మేము ఉన్నాం. అమరావతి ఫర్ ఎగ్జాంపుల్ 31,000 కోట్లు తెచ్చామని అంటున్నారు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లతో ఈ రాష్ట్రంలో ఎన్ని రోడ్లు వేశారు మీరు? కేవలం ఒక టౌన్ డెవలప్మెంట్కి 30,000 కోట్లు మీరు వాడతానంటున్నారు.
అవన్నీ కలిపితే ఎన్ని కిలోమీటర్ల రోడ్స్ మన రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఈ రోజు గ్రామాలకు వెళ్ళడానికి దారులు లేవు, అవన్నీ గుంతల రోడ్లు ఉన్నాయి. రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలి కదా, ఒక్క చోట అభివృద్ధి చేసి రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే అది ఎలా అవుతుంది అనేది ఒక పాయింట్ అయితే, అమరావతి మీద ఇప్పటికీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఏ విధంగా డౌట్స్ అంటే, ఇప్పుడు ఫ్లడ్ ప్రోన్ ఏరియా అనేది ఒకటి, అక్కడ ఫౌండేషన్స్ అయ్యి వేయాలంటే అంటే 100 రూపాయలతో ఏది 150 రూపాయలు అవుద్ది అనేది ఇంకొకటి. ఈరోజు ఎన్నో సిటీస్, మీరు మెడ్రాస్ తీసుకోండి, బాంబే తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, వర్షాలు వచ్చినాయి అంటే అతలకుతలం అయిపోతారు. అవును, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ముంబై కానీ మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడ వర్షం పడితే నీళ్ళు రాక ఎవరు వస్తారు అని వాళ్ళు అడుగుతున్నారు. ఎక్కడైనా కానీ ముంబై అవ్వచ్చు, మిగతా అన్ని చోట్ల కూడా వర్షం పడుతుంది. అమరావతి ఒక్కదాన్ని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు? దానికి సంబంధించి మీరు కూడా కొన్ని మాట్లాడారు. అమరావతికి సంబంధించి నిజంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు కూడా కొన్ని వీడియోలో మీరు మాట్లాడిన పరిస్థితి, నిజంగా అలాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే మీరు పక్కనే ఉన్నారు, వెళ్ళి చూసారా, లేకపోతే ఏంటి వాళ్ళ వాయిస్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇలా మెడ్రాస్లో చెన్నై మునిగిపోయింది, హైదరాబాద్ మునిగిపోతుందని కళ్ళ ముందు చూస్తూ మళ్ళీ మునిగిపోయే ప్రాంతంలో కొత్త సిటీ కట్టడం ఏంటి? అది విజన్ ఎట్లా అవుద్ది అనేది నా క్వశ్చన్. సార్ ఒకటి సార్, 1908 సంవత్సరంలో ఏదో మూసీ నదిలో వరదలు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్కి సంబంధించి చాలామంది చనిపోయారు సార్. దగ్గర అక్కడ మూసీ నది దగ్గర 200 మంది ఎవరైతే పేదవాళ్ళు ఒక చెట్టు మీద పట్టుకొని బతికిన పరిస్థితి అక్కడ ఉన్న పరిస్థితి కూడా. అంటే వరదలు వచ్చిన అప్పుడు కూడా హైదరాబాద్ రాజధానే, కానీ వరదలు మిగతా కూడా ఒక రాజధానిని కాదు అని చెప్పలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎస్, అది కూడా నేను అంటాను. ఏమిటంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే రాజధాని. 1956లో ఏపీ వచ్చింది. అప్పటికే అది ఎన్నో సంవత్సరాలుగా సంస్థానం అదొక రాజధానిగా నిలబడింది. అక్కడ ఆ రాజధాని మన రాష్ట్రానికి రాజధాని చేసుకున్నాం, కొత్తగా క్రియేట్ చేయలేదు. ఉన్నదాన్ని రాజధానిగా వెలుగొందుతున్న దానినే మనం రాజధానిగా కంటిన్యూ చేసాం. ఓకే. బట్ కొత్తగా నిర్మించేటువంటి సిటీ అట్లీస్ట్ ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు చెప్తున్నట్టే హైదరాబాద్లో ప్రాబ్లం వచ్చింది, మెడ్రాస్లో, చెన్నైలో ప్రాబ్లం, బాంబేలో ప్రాబ్లం వచ్చింది. అవి అప్పటికే ఏర్పడిపోయి ఉన్నాయి, దాన్ని మనం మార్చలేం. బట్ ఇప్పుడు మనకు చాయిస్ ఉంది. ఓకే. ఇప్పుడు విజయవాడ దగ్గర వద్దు, గుంటూరు దగ్గర వద్దు అనేది కాదు మన పాయింట్. ఓకే, ఎందుకంటే ఒకటి సార్ ఇంటరప్ట్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అలాగే చెప్పారు. అమరావతికి సంబంధించి వైజాగ్ అన్నారు, తర్వాత ఇప్పుడు చూస్తే కర్నూలు అన్నారు, న్యాయ రాజధాని అన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకమా లేకపోతే అనుకూలమా, ఏం చెప్తారు సార్? మేము రాజధానికి అనుకూలం, మాకు రాజధాని కావాలి. అది మీరు సెంటర్లో ఇప్పుడు విజయవాడ గుంటూరు సెంటర్ అని మీరు ఫీల్ అయితే విజయవాడ గుంటూరు మధ్య పెట్టమంటున్నాం మేము. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఉంది మధ్యలో, ఆ చుట్టుపక్కల కావాల్సినంత భూమి ఉంది. ఇప్పుడు కృష్ణానది ఉంది, కృష్ణానది నుంచి ఒక 10 కిలోమీటర్లు పక్కకు వెళితే ఈ ఫ్లడ్ కానీ, ఆ లో లయింగ్ ఏరియా కానీ, ఆ సాయిల్ కానీ కాకుండా కొంచెం గట్టి సాయిల్, ఈజీ ఫౌండేషన్స్ ఉండే పరిస్థితి ఉంది. ఓకే. సో సపోజ్ ఇప్పుడు ఈ రెండింటి నగరాల మధ్య కనుక మీరు ఒక నగరం కట్టుంటే ఈ 10 సంవత్సరాల్లో ఇది కూడా ఒక హైదరాబాద్ లాంటి నగరంగా తయారవడానికి అవకాశం ఉండేది కదా. ఇప్పుడు విజయవాడ చుట్టూ ఒక 20 lakhs పాపులేషన్ ఉంది, గుంటూరు చుట్టూ ఒక 10 lakhs ఉంది, అంటే ఒక 30 lakhs ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు ఈ తాడేపల్లి, మంగళగిరితో పాటు కొత్త క్యాపిటల్ కలిపితే ఇది ఒక 40 లక్షలు అవుతుంది. 40 లక్షలు అంటే ఇంచుమించుగా ఒక 10-15 years బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉందో అలాంటి నగరం ఈ రోజే వచ్చేస్తుంది మనకి. ఓకే. సో అట్లాంటిది కదా విజన్ అంటే. ఇప్పుడు ఎక్కడో ఏమీ లేని దగ్గర గాంధీనగర్ కట్టారు అహ్మదాబాద్ పక్కన, ఈ రోజుకి అది డెడ్ సిటీ లాగా ఉంటుంది, 6 గంటల తర్వాత మనుషులు కనిపించరు. అలాగే నయా రాయ్పూర్ కట్టారు. సో అంటే కొత్తగా కట్టేటప్పుడు కొంచెం ముందు చూపుతూ, అంటే వాళ్ళ వర్గానికో లేకపోతే వాళ్ళ అనుచరులకో లాభదాయకంగా ఉండే కార్యక్రమాలే కాకుండా, ఇప్పుడు మనమేమి ఇక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్ళిపోమని మా వాదన కాదు, అందరికీ అనువుగా ఉండేది సెంట్రల్గా ఉన్నదాన్ని చూడండి. కాకపోతే అంటే ఇప్పటికిప్పుడు మునిగిపోతున్న పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా మళ్ళీ అక్కడే పెట్టి రేపు ఏ చిన్న ఫ్లడ్ వచ్చినా కూడా మునిగిపోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలనేటువంటిది అమరావతికి సంబంధించి. సో ఇక అంటే మిగిలిన కార్యక్రమాలు వారు మేము ఇది చేసాం అని చెప్పడానికి, టిక్ పెట్టుకోవడానికి చేస్తున్నారు. కానీ రియల్గా ఎక్కడ అందిస్తున్నారు? ఇప్పుడు సిలిండర్లు అన్నారు, సంవత్సరం అయింది, ఎన్ని ఇచ్చారు? మామూలుగా సంవత్సరానికి 3. సో ఇప్పుడు సంవత్సరం అంటే కనీసం 6 ఇవ్వాలి, లేకపోతే 5 ఇవ్వాలి, ఇవ్వలేదు కదా, ఒకటి ఇచ్చి టిక్కు పెట్టారు. సో అట్లా 60 లక్షల మంది చదువుకునే పిల్లలు ఉన్నారు, ఇవ్వాలని అంటే ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? అట్లా ఒక్కొక్క ప్రోగ్రాము ఇది ఇచ్చాము అని లాంచ్ చేయటం, టిక్కు పెట్టేయడం. బట్ రియల్గా అందిందా లేదా అనే దాని మీద ఆడిట్ లేదు, అసెస్మెంట్ లేదు.
సో అలాంటప్పుడు రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కానీ ఉన్నారు కదా, వాళ్ళకి పెన్షన్స్ పెంచారు, అప్రిషియేట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఉన్న వాళ్ళకి తీసేస్తే ఎట్లా? అసలు ఫస్ట్ ఒక పథకం పొందడానికి అర్హత రాజకీయం కాదు కదా, నీ రాజకీయ పార్టీని బట్టి నీకు పథకం ఇవ్వరు కదా, నువ్వు ఈ దేశ పౌరుడివి, నీకున్నటువంటి అర్హతను బట్టి హక్కుని బట్టి కదా ఇవ్వాలి. నీ ఎంటైటిల్మెంట్ అనేది బికాజ్ యు ఆర్ సిటిజన్ అండ్ యు ఆర్ పూర్ యు ఆర్ గెటింగ్. అంతేగాని నువ్వు తెలుగుదేశానికి ఓటేసావా, వైసీపీకి ఓటేసావా, జనసేనకి ఓటేసావా అన్నదాన్ని బట్టి అర్హత ఎలా నిర్ణయిస్తారు? తప్పు కదా అది. అలా అలా ఎలా తీస్తారు పెన్షన్స్? ఈరోజు మన పార్టీ వాళ్ళు కాదని వేల కొలది ఈ డిజేబుల్డ్ పీపుల్ పెన్షన్ తీసేశారు. ఓకే, తీసేసిన అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టి వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకుని ముందైతే ఇచ్చేయండి తర్వాత చూద్దామని తీసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. అంటే తప్పు కదా అది. ప్రభుత్వం చెప్పింది ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దగ్గరగా 2 లక్షల వరకు ఎవరైతే అర్హులు కాని వాళ్ళకు కూడా మేము ఇచ్చామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. 2 లక్షల వరకు ఎవరైతే వికలాంగులు కాని వారు కూడా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అదే పాయింట్ నేను చెప్తా. అర్హత లేని వాడికి తీసేస్తే ఎవరు అడుగుతారండి? ఏ క్లెయిమ్స్ అడుగుతారు చెప్పండి? ఇప్పుడు 40% డిజబిలిటీ ఉంటేనే మీకు పెన్షన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు 40% డిజబిలిటీ లేకుండా నాకు పెన్షన్ తీసారని అరిస్తే దానికి వాల్యూ ఉండదు కదా. అవును. కాబట్టి అలా ఎవరు అడుగుతారు? ఎందుకు గొడవ చేస్తారు? చేయరు కదా. ఓకే, డిజబిలిటీ ఉండి వాడికి పెన్షన్ ఇవ్వడం లేదు కాబట్టే గొడవ అయింది. అందుకే వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు, అందుకే భయపడిస్తున్నారు. లేకపోతే ఎందుకు భయపడతారు? నీ అర్హత లేకపోతే ధైర్యంగా నీకు లేదు కదా అందుకే తీసామని చెప్తారు కదా. ఓకే, అది పీపుల్ కూడా అప్రిషియేట్ చేస్తారు కదా. వీళ్ళకి లేకుండానే వీళ్ళు అరుస్తున్నారు అనుకోరా? అదే సార్. P4 గురించి ఎవరైతే నేను విజనరీ అని చెప్తారు, నేను అందరికన్నా ఒక 10 సంవత్సరాల ముందే ఆలోచిస్తాను, ఏం జరుగుతున్నా నాకు అన్నీ తెలుసు, అన్నీ నేనే తీసుకొస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు P4 అంటూ ఒక సరికొత్త వాదాన్ని తీసుకొని వస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఒక బ్యూరోక్రాట్గా ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం ప్రజాసేవలో ఉన్న మీరు ఏం చెప్తారు P4 గురించి? పేదరికం అనేటువంటిది వీళ్ళ దృష్టిలో ఏదో డబ్బు అందుబాటులో లేకపోతే పేదలు అనుకుంటున్నారు. పేదరికం అనేది కేవలం డబ్బు లేక ఒకటే రాలేదు. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ ఆధిపత్య వర్గాలు వీళ్ళని అణిచివేసిన విధానం, అవకాశాలు రానియకుండా చూసిన విధానం, వీళ్ళకి ఆస్తులు అందనీయకుండా చేసిన విధానం, ఎప్పటికీ వీళ్ళు ఎదగకుండా ఆస్తులు సంపాదించుకోకుండా అడ్డుకున్న విధానం, ఇవన్నీ ఉన్నాయి. రాజకీయ సామాజిక కారణాలన్నీ ఉన్నాయి. అందువల్ల పేదరిక విముక్తి అనేది ఎవరో సంపన్నుడు వచ్చి 10 రూపాయలు ఇస్తే అయిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ సంపన్నులందరూ వీళ్ళని పీడించి వేధించి ఇక్కడ పబ్లిక్ మనీ లాక్కుంటేనే కదా వాళ్ళు సంపన్నులు అయ్యారు. లేకపోతే వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈరోజు ఉన్న గొప్ప ధనవంతులందరికీ ఆ డబ్బు ఎవరిది? పబ్లిక్దే కదా. వీళ్ళ దగ్గర నుంచి రకరకాలుగా అంటే పెట్రోల్ బంకుల్లో కట్టినాయో, లేకపోతే సబ్బులు కొన్నప్పుడు కట్టినాయో, లేకపోతే ఏదో ఒక వ్యాపారంలో వీళ్ళు చెల్లించిన డబ్బు మీద వాళ్ళు సంపాదించిన లాభం తప్ప వాళ్ళ డబ్బు ఏం కాదు కదా అది. సో ఇలాంటి పబ్లిక్ మనీ ఇలా పబ్లిక్ దగ్గర నుంచి లాక్కున్న వాళ్ళు తిరిగి పబ్లిక్కి ఇచ్చి వాళ్ళని బంగారు కుటుంబాలు చేస్తారనేది ఆయన కాన్సెప్ట్. అసలు అలాంటి ఆలోచన ఉండేవాడైతే ఇంత దారుణంగా వేధించి లాక్కునేవాళ్ళు కాదనేది ఒకటి. నిజంగానే ఉంది మంచివాళ్ళే అనుకుందాం. బట్ ఎంతమందికి ఇవ్వగలుగుతారు, ఎన్ని ఇవ్వగలుగుతారు? ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. ఈరోజు 1 కోటి మంది పేదలు ఉన్నారనంటే 1 కోటి మంది పేదలకి నువ్వు బడ్జెట్ అలొకేట్ చేసి ఒక్కొక్క కుటుంబానికి కనీసంగా ఒక 20 లక్షల నుంచి 50 లక్షల వరకు వెచ్చిస్తే తప్ప వాళ్ళు పేదరికం నుంచి బయటకు రాలేరు. సో ఇప్పుడు నువ్వు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలతో మొదలుపెట్టి మల్టిపుల్ డోసెస్ మళ్ళీ ఇచ్చుకుంటూ వెళ్తే, వాళ్ళ పెట్టుబడులకు కానీ వ్యాపారాలకు కానీ భూములకు కానీ ఇచ్చుకుంటూ వెళితే అప్పుడు వారు పేదరికం నుంచి బయటపడతారు. అలా ఒక కుటుంబానికి 50 లక్షలు చొప్పున అలా ఎన్ని కుటుంబాలకు ఒక సంపన్న కుటుంబం ఇవ్వగలుగుద్ది? అది NGO చేసే యాక్టివిటీ, గవర్నమెంట్ చేసే యాక్టివిటీ కాదు. అంటే కొంతమంది బయటకు వచ్చి కూడా మేము తీసుకుంటున్నాము, ఇలాగా దత్తత తీసుకుంటున్నామని కూడా మాట్లాడారు. వర్కౌట్ అవుద్దంటారు అసలు? ఇప్పుడు అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. ఎందువల్ల కాదంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు 100 ఫ్యామిలీస్ ఒక 100 ఫ్యామిలీస్ని తీసుకోవచ్చు. ఇప్పుడు సంపన్న వర్గాలకు 1000 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఒక 1000 మందిని తీసుకుని చేయగలుగుతారేమో. అంటే నిజంగా ఈ లెవెల్లో చేస్తే కనీసం అంటే ఒక 30 లక్షల వాళ్ళు మల్టిపుల్ డోసెస్గా ఇవ్వగలిగితే ఒక కుటుంబానికి చేయొచ్చు. మరి మిగిలిన 1 కోటి కుటుంబాలు 99 లక్షల కుటుంబాలు ఏమైపోవాలి? దానికోసం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఏ డబ్బు అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ డబ్బు తీసుకుని అమరావతి కట్టమనండి, ఆ అమరావతిలో పెట్టే 1000 కోట్లు ప్రజలకి ఇమ్మనండి, పేదరికానికి P4కి పెట్టమనండి, సరిపోద్ది కదా. ఈ P4 పథకం అమరావతికి పెట్టండి, పేదవాళ్ళకి గవర్నమెంట్ బడ్జెట్ పెట్టండి. బికాజ్ వీఆర్ ఎంటైటిల్డ్, వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. మేము ఎందుకు ట్యాక్సులు కట్టాము? మా అభివృద్ధి కోసం కదా కట్టాము. ప్రజలుగా ఉన్నవాళ్ళం మేము,
మీరు ఒక మంచి పాలన ఇచ్చి ఆ పాలన ద్వారా మమ్మల్ని అభివృద్ధి చేస్తారని ప్రతి ఉప్పు మీద కడుతున్నాం, సబ్బు మీద కడుతున్నాం, పప్పు మీద కడుతున్నాం. ఆ డబ్బులని తిరిగి మాకే కదా పెట్టాలి. మీరు ఎవడో ఇచ్చే డబ్బు వాడిని వీడిని అడుక్కోవాల్సిన అగత్యం పేదవాళ్ళుగా మాకేంటి? వీళ్ళేం అడుక్కు తినేవాళ్ళు కాదు కదా. గవర్నమెంట్లో డబ్బు ఉంది, ఆ డబ్బుకి మాకు హక్కు ఉంది. మీరు చేయండి, అది ప్రభుత్వం తరపున పేదరికం నిర్మూలన చేయండి. అమరావతికి కావాలంటే P4 పెట్టుకోండి, ఆడిని అడుక్కోండి, లేకపోతే కాంట్రిబ్యూషన్ తెచ్చుకోండి. వై షుడ్ వి అంటే మా డబ్బులు మీరు అమరావతికి పెట్టుకుని మాకు రావాల్సిన అభివృద్ధిని ఏమో ఆడిని అడుక్కోమంటే అదేం విధానం అసలు? అది ఇట్స్ ఇంప్రాక్టికల్. P4 జరగదు, P4 వల్ల ఆబ్జెక్టివ్ నెరవేరదు, పేదరిక నిర్మూలన జరగదు. ఓకే, ఎస్, కావాలంటే మీరు రాసి పెట్టుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అడగండి, నేను చెప్తాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి 150 కోట్లకే మొత్తం చూస్తే అందరు లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో 3,500 కోట్లు అని చెప్తున్నారు. కొంతమంది చూస్తే ఇంకా నెంబర్ ఎక్కువ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం చెప్తారు మీరు? దాంట్లో నిజముందా? మీరు ఏం మాట్లాడతారు దాని గురించి? ఎందుకంటే ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కూడా దాంట్లో అరెస్ట్ చేయబోతారని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అవకాశం ఉందంటారా? మీ అబ్జర్వేషన్. లిక్కర్ స్కామ్ మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పెట్టారు. కాబట్టి లెట్ దెమ్ ఎంక్వైర్ అండ్ బ్రింగ్ అవుట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఆఫ్ హ్యాండ్ దాని మీద ఎలాంటి సమాచారం లేకుండా మనం ఏం చెప్పగలుగుతాం? అదే సమయంలో ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఏమిటంటే, ఒక ప్రైవేటు విధానంలో ఉన్నదాన్ని ప్రభుత్వ విధానంలోకి తెచ్చింది గత ప్రభుత్వం. సో తెచ్చినప్పుడు ఆ విధానంలో ఉన్న తప్పులు ఏమిటో, జరిగిన పొరపాట్లు ఏమిటో వెలికి తీయొచ్చు, తీసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ విధానాన్ని ప్రైవేటీకరణ ఎందుకు చేశారు అనేటువంటి క్వశ్చన్ కూడా నా దగ్గర ఉంది. ఓకే, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ ప్రభుత్వ విధానాన్ని ప్రైవేటీకరణ చేసినందుకే కదా ఆమ్ ఆద్మీ పార్టీ నడుపుతున్న గవర్నమెంట్ ఇబ్బందులు పడ్డది. మరి అక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దానిలోనే అక్కడ స్కామ్ జరిగింది అంటున్నారు. అలాంటి స్కామ్ జరగడానికి ఇప్పుడు పాలసీ మార్చినందువల్ల అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ అంతే కదా, ప్రజెంట్ అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలో ఉన్నదాన్ని ప్రైవేట్ పాలసీగా మార్చారు మీరు. సో దానివల్ల ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం తప్పు అయితే చేసిందో ఆ తప్పు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసింది. ఓకే, సో ఇది ఎటు దారితీస్తుందనేది చూడాలి. బట్ అట్ ద సేమ్ టైం గతంలో పొరపాటు ఏం జరిగింది అనేది వెలికి తీయడానికి ఒక సిట్ వేశారు కదా, దాని రిజల్ట్ చూసిన తర్వాత మాట్లాడచ్చు. సార్, మీరు బహుజనుల కోసం బయటకు వచ్చారని మాట్లాడుతున్నారు. సుగాలి ప్రీతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరు నేను విజయవాడలో ధర్నా చేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓట్ల కోసమే మమ్మల్ని ఇలా చూసి ఇప్పుడు వదిలేశారు, మాకేం లేదని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. బహుజనుల కోసమో లేకపోతే పేదల కోసం వస్తున్న విజయ్ కుమార్ గారు, దీనికి సంబంధించి ఏమైనా స్టాండ్ ఉందా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళి ఆ కుటుంబానికి ఏదైనా న్యాయం చేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు? అంటే అట్రాసిటీ జరిగిన దగ్గర కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆల్రెడీ బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ ఏవైతే చట్ట ప్రకారం రావాలో అవి వచ్చేసినాయి అంటే కేసు కోసే ఇంకా అయిపోయింది. కాదు అంటే అంటే మీరు అంటే వాళ్ళకి రావాల్సిన అంటే పవన్ కళ్యాణ్ చెప్తుందని బట్టి నా వల్లే ఇవన్నీ వచ్చినాయని చెప్తున్నాడు ఆయన. ఓకే, ఫైన్. అదే ఆయన వల్ల వస్తే డెఫినెట్గా ఆయన అభినందించాలి. అందులో అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వ పరంగా రావాల్సినవి వచ్చినాయి. బట్ జరిగిన తప్పుకి శిక్ష ఏది, నేరానికి శిక్ష ఏది అన్నది ఆమె ప్రశ్న. సో నేరానికి శిక్ష అనేది ఖచ్చితంగా పడి తీరాలి కదా. నేరము శిక్ష, నేరం జరిగిందంటే శిక్ష పడాలి కదా. అది పడలేదు. అది ఎప్పుడు జరిగింది? తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. సో 2017లో జరిగినప్పుడు 2 సంవత్సరాలు నిద్రపోయారు వీళ్ళు. ఈయన కూడా అందులో భాగమే. 17లో జరిగినప్పుడు 19 వరకు ఈయన కూడా ఆ ప్రభుత్వంలో భాగమే కదా. బయట నుంచి ఉండి వాళ్ళ కోసం ప్రచారం చేశాడు, గెలిపించాడు కదా. కాబట్టి ఈయన కూడా బాధ్యత ఉంది. ఉండి ఆ రోజు ఏం చేయలేదు. ప్రభుత్వం మారిన తర్వాత హడావిడి చేశారు. సరే, అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిందేదో ఆ ప్రభుత్వం ఇచ్చింది. ఓకే, అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అది దాని మీద ఏమీ జరగలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 yearsలో వీళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళని కల్ప్రిట్స్ని వీళ్ళు పట్టుకుని చర్య తీసుకుని ఉండాల్సింది. అందులో విఫలమై అంటే భయంకరంగా విఫలమైపోయింది టీడీపీ గవర్నమెంట్. ఓకే, ఇది 17-19 మధ్య. సో ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది కదా. మొదటి కేసుగా తీసుకుంటానని వారే చెప్పారు కదా. మరి ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఏమంటున్నారంటే హోమ్ మినిస్టర్కి చెప్దాము, లా అండ్ ఆర్డర్ సీఎం గారు ఆయనకి చెప్దాము అని ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు ఆయన. మరి అంటే లా అండ్ ఆర్డర్ సీఎంది, ఈ క్రైమ్ హోమ్ మినిస్టర్ది. మరి తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అన్నప్పుడు నీది కాదు కదా, ఎందుకు మాట్లాడావు? మరి అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ది కదా. అసలు లడ్డూలో కల్తీ జరిగినట్టు ఎంతవరకు నిర్ధారణే కాలేదు. కల్తీ నెయ్యి వాడి లడ్డూలు తిన్నట్టు ఎవరు ఎక్కడ కూడా లేదు.
అనవసరంగా అందరినీ భయభ్రాంతులు గురి చేసి అమ్మో ఇదేదో తినేసేమేమో అనే ఒక భావన అనవసరంగా భక్తుల్లో క్రియేట్ చేశారు. భక్తులు చాలా ఫీల్ అయ్యారు ఈ విషయంలో. మేము కానీ ఇలా పొరపాటు చేశామా తెలియకుండా అని. అది తప్పు కదా. అంటే మన కల్చర్ మీద, మన సంస్కృతి మీద, మనోభావాల మీద దెబ్బ తగిలే విధంగా మాట్లాడకూడదు. అయోధ్య రామాలయాన్ని కూడా కొన్ని వేల లడ్డూలు పంపించారని చెప్పేశారు. అవును. సో అప్పుడు అడ్డం రాని మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ గర్ల్కి సంబంధించిన అన్యాయంలో న్యాయం చేయడానికి ఎందుకు అడ్డం వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ తప్పించుకుంటున్నాడని మీరు భావిస్తున్నారా? ఎందుకు అడ్డం వస్తుందని అడుగుతున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు ఇంతమంది సోషల్ మీడియాలో పనులు మాట్లాడుతున్నారు, వాళ్ళు రకరకాల కామెంట్లు చేశారు, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవట్లేదు. నేను అంటే పబ్లిక్ మీటింగ్లో హోంమంత్రి అనిత మీకు చేత కాకపోతే చెప్పండి నేను తీసుకుంటానని అన్నావు కదా ఆ రోజు. అంటే నీ కొలీగ్, క్యాబినెట్ కొలీగ్ని పబ్లిక్లో అలా మాట్లాడకూడదు. బికాజ్ ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. యూ కెనాట్ ఇన్సల్ట్. మీరంతా మంత్రివర్గంలో ఉన్నారు. ఎస్, అవును. మీ అలాంటిది పబ్లిక్ మీటింగ్లో 10 మంది ముందు ఆమెను చులకనగా మాట్లాడేశారు. ఇప్పుడు బాధ్యత బట్ ఈ రోజు ఆమెది అని అంటే పబ్లిక్ అర్థం చేసుకుంటారు కదా. అంటే మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? మీకు చిత్తశుద్ధి ఉంటే చర్య తీసుకోండి. అంతమంది జనాన్ని వేసుకుని వెళ్ళి ఆ రోజు పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు పని చేసే అవకాశం, అధికారం మీ చేతికి వచ్చినప్పుడు వాళ్ళని న్యాప్ చేయండి, కల్ప్రిట్స్ న్యాప్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, శిక్షించండి. అదెందుకు చేయడం లేదు? హీ హ్యాస్ టు డూ ఇట్. ఆయన చెప్తారు, నిన్న విశాఖలో ఆయన చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి నేను సాక్ష్యాధారాలు మార్చలేను కదా, డిఎన్ఏకి సంబంధించింది ఏదో తేడా ఉంది, ఏదో చెప్తున్నారు ఆయన జనాలకి. అది మనకి ఎందుకండి? ఇప్పుడు యూ అండ్ మీ ఆర్ నాట్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కాదు. ఇప్పుడు మీరు ప్రాపర్గా ఒక సిట్ని వేసి, ఇప్పుడు ఎవరో ప్లెయిన్ పేపర్ మీద ఇలా లాస్ట్ గవర్నమెంట్ మద్యం పాలసీ మార్చేసింది, అందులో ఏదో ముడుపులు ముట్టినాయి అని నాకు అనుమానం ఉంది, విచారణ చేయండి అని జస్ట్ ఒక ప్లెయిన్ పేపర్ మీద 10 వాక్యాలు రాసి రెవెన్యూ సెక్రటరీకి ఇచ్చాడు, ఎక్సైజ్ సెక్రటరీకి. దాన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీలు చేసేసి ఒక సిట్ని వేసేసి ఈరోజు రకరకాల అరెస్టులు చేసి ఇవన్నీ చేశారు. ఫైన్, తప్పు జరిగితే డెఫినెట్గా మీరు విచారించండి, ఆ తప్పు మీద చర్య తీసుకోండి, మేము కూడా అభినందిస్తాం. రైట్. మరి అలాంటి చర్య ఇక్కడ ఎందుకు లేదంట నేను. ఇప్పుడు సిబిఐ చేయలేదు. సిబిఐ ఏం చెప్పింది, మాకు చాలా కేసులు ఉన్నాయి, మేము దాంతోనే తనమరులు అయిపోతున్నాం అన్నారు. అని అంటే వాళ్ళు చేయలేనన్నప్పుడు అలా ఎఫెక్టివ్గా చేయగలిగే ఆర్గనైజేషన్ ఇంకోటి పెట్టచ్చు కదా, మీరు పెట్టి చేయించవచ్చు కదా. గవర్నమెంట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, యూ హ్యావ్ ఎవ్రీ పవర్ చేతిలో ఉండి ఎందుకు చేయడం లేదు? అందువల్లే జనాలు అనుమానిస్తున్నారు, అందుకే ప్రశ్నిస్తున్నారు, అందుకే ప్రీతి మదర్ కూడా ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నాడో చేతులు దులుపుకునే ప్రయత్నమే అని చెప్పి, అంటే చేయకూడదు, మీరు చేసి తీరాలి, మాట ఇచ్చారు, చేయండి అంటున్నాను నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఓకే సార్, విశాఖ కుక్కు సంబంధించి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని కూడా చాలా మాటలు వస్తున్నాయి సార్. అంటే నిజంగా విశాఖ ఉక్కు మొత్తం చూస్తే 6,000 కోట్లు ఏదో ఉంటుంది మొత్తం. అంటే ప్రభుత్వం, అది సెంట్రల్కి సంబంధించింది, స్టేట్ గవర్నమెంటే దాన్ని టేక్ ఓవర్ చేసుకొని మనమే అలాంటి ఏదైతే ఉన్నాయో మిగతా మనం చేసుకోలే పరిస్థితి లేదా? లేకపోతే ఎందుకు విశాఖ ప్రైవేటీకరణకి సంబంధించి కూడా అందరూ వెనక్కి వెళ్తున్న పరిస్థితి? వైసీపీ మేమేం చేస్తాం, ఏదో అంటారు కదా, మంచి జరిగితే మాది, చెడు జరిగితే పక్కనోడిది అన్నట్టుగా. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి, ఏం చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు, అగత్యం అంతకంటే లేదు. మోర్ ఓవర్ అది చాలా హిస్టారికల్ అచీవ్మెంట్. అప్పుడున్నటువంటి ఎంపీస్, అప్పుడున్నటువంటి గవర్నమెంట్, పర్టికులర్గా మేడం గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని కలిసి, మా దక్షిణ భారతదేశంలో పెద్ద ఫ్యాక్టరీ ఏమీ లేదు, ఎస్పెషల్లీ మా ప్రాంతంలో అసలు ఏమీ లేదు, కాబట్టి ఈ కొత్తగా చాలా వస్తున్నాయి, మాకు కూడా ఒకటి చేయండి అని చెప్పి మొదలుపెట్టిన పోరాటం అది. అలా చాలా పెద్ద పోరాటం చేసి ఎంపీలందరూ కూడా వెళ్ళి 1కి 10 సార్లు కలిసి చేస్తే అప్పుడు ఫస్ట్ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ మన దేశంలో మొదటగా అక్కడ శాంక్షన్ అయింది. చాలా చక్కగా నడిచింది, లాభాలు సంపాదించింది. అయితే దానికి ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే ఒక క్యాప్టివ్ మైన్ లేదు, అన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా మైన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ పార్టీకి, ఈ ఫ్యాక్టరీకి వాళ్ళు మైన్ కేటాయించలేదు. ఎన్నో మైన్స్ గవర్నమెంట్ చేతిలో ఉండి కూడా అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ రోజుకి కూడా ఇంత సమస్య వస్తే ఇప్పుడు కూడా మైన్ కేటాయించడం లేదు. ఫస్ట్ మైన్ కేటాయిస్తే వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ తగ్గిపోద్ది, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోద్ది, మార్కెట్ వైబిలిటీ పెరిగిపోద్ది, మార్కెట్ కాంపిటేటివ్నెస్, అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ పెరిగి వీళ్ళ ఆల్రెడీ ఇది మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్, అందరికీ తెలుసు ఆ విషయం. సో ఆ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ని వీళ్ళు తయారు చేసే క్రమంలో ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే మార్కెట్లో కంపీట్ చేసి వితిన్ నో టైం వాళ్ళు ప్రాఫిట్స్లోకి వచ్చేస్తారు. ఓకే, అందుకు మేము కూడా ఏం సజెస్ట్ చేశాము, మీరు మైన్ కేటాయించండి, దీన్ని మేనేజ్మెంట్ సెయిల్కి ఇమ్మని చెప్తున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా,
ఇప్పుడు ఇది RINLలో ఉంది. సెయిల్కి ఎందుకు ఇమ్మంటున్నామంటే సెయిల్ సేలం స్టీల్ ప్లాంట్తో సహా అనేక స్టీల్ ప్లాంట్స్ నడిపిస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడు లాభాల్లో ఉన్నారు. లాభాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఈ ఈ నష్టాలు వచ్చిన ఫ్యాక్టరీని తీసుకున్నప్పుడు కొంత గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ వల్ల వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు కూడా తగ్గుతాయి. అబ్జార్బింగ్ కెపాసిటీ వీళ్ళకి ఎక్కువ ఉంది, వీళ్ళు బయట నుంచి నిధులు తెచ్చుకునేటువంటి క్రెడిబిలిటీ ఉంది, దీన్ని ఈజీగా రివైవ్ చేయొచ్చు అనేటువంటి బెయిల్అవుట్ ప్లాన్ కూడా మేము మాట్లాడుతున్నాం, వాదిస్తున్నాం, చాలామంది చెప్తున్నారు. ఓకే. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియదని కాదు, వాళ్ళ దగ్గర తెలియగలిగిన వాళ్ళు లేరని కాదు, వాళ్ళ ఇంటెన్షన్ దీన్ని నమ్మేయాలి. అందుకే నేనేమంటానంటే బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పచ్చి దగా మోసం చేస్తుంది, నయవంచన చేస్తుంది అంటున్నాను నేను. ఓకే. ఎందుకంటే విభజన హామీలు ఏది కూడా అమలు చేయలేదు. పర్టికులర్గా ఆ రోజు 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ అని చెప్పితే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గారు 5 అంటే కుదరదు, 10 సంవత్సరాలు కావాలని ఆ రోజు గొడవ చేశారు బీజేపీ. వెంకయ్యనాయుడు గారు ఉండి గొడవ చేసి ఇప్పుడు వాళ్ళకి అధికారం వస్తే 10 సంవత్సరాలు గడిచింది కానీ ఇంతవరకు ఇవ్వలేదు. పైగా ఏం చేస్తున్నారు, కడపలో స్టీల్ ప్లాంట్లు పెడతానని చెప్పి అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టకపోగా ఆంధ్రులు సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దామని చూస్తున్నారు. అంటే ఇంతకంటే మోసం, దగ, ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? బీజేపీ ఎందుకు ఇంత అన్యాయం చేస్తుంది ఆంధ్రాకి? తెలిసి ఎందుకు చిన్న చూపు చూస్తుంది? ఇవన్నీ ఎదురయ్యే ప్రశ్నలు అయితే నాకు కనిపించే ఆన్సర్ ఏంటంటే ఈవీఎంస్ ఉన్నాయి కదా, ఏదో రకంగా గెలుస్తాము, ఎవడిపోతే ఏంటని అనే ధైర్యమా అనేటువంటిది నాకు కనుక్కుతున్నది అనుమానం. సార్ మరొకటి సార్, ఈ మధ్య రాహుల్ గాంధీ గారు చెప్పిందంటే ఆయన బయటికి తీసుకొచ్చింది ఓట్ చోరీ సార్. ఓట్ చోరీకి సంబంధించి ఆయన ఒక పెద్ద ఉద్యమం బయటికి తీసుకొచ్చారు. నిజంగా ఈవీఎంలకు సంబంధించి ఓట్ చోరీ గురించి ఈ రెండింటి మీద, ఎందుకంటే మీరు పబ్లిక్లో ఉన్నారు, ఎందుకంటే అనంతపురం జిల్లాలో మీరు అక్కడ పరిటాల రవి అనే వ్యక్తి అక్కడ ఏం చేశారు, ఆ టైంలో మీరు అక్కడ ఉండి కూడా చాలా ఎలక్షన్ నడిపించిన పరిస్థితి ఉంది. నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఓట్ చోరీ జరిగిందంటే మీరు మీరు నిజమని భావిస్తున్నారా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఓటర్ లిస్టుల్లో దొంగ ఓట్లు ఉండడం అనేటువంటిది కామన్గా జరిగే అంశమే. కాకపోతే అవి ఎప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ వెళ్ళాలి. ఓట్లు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు, దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకుని క్లీనప్ చేస్తూ ఉండాలి. ఓకే. దీంతోపాటు ఎవ్రీ ఇయర్ మామూలుగా ASD యాబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ అనే లిస్ట్ కూడా తయారు చేస్తాం. ఈ యాబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అప్పుడు మహదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఏ రకంగా దొంగ ఓట్లు ఉన్నాయనేది ఆయన చూపించారు కదా, 1,250,250 ఓట్లు ఉన్నాయని చూపించారు కదా. సో అవి విత్ ప్రూఫ్స్ చూపిస్తున్నారు కదా, ఫోటోగ్రాఫ్స్, ఓటర్ ఐడి అన్నీ కూడా చూపించారు. రెండవది ఈవీఎంస్ అనేవి హ్యాక్ చేయొచ్చు అనేది ఎలన్ మస్క్ చెప్పున్నారు కదా. సో ఎనీ ఎలక్ట్రానిక్ మెషిన్ క్యాన్ బి హ్యాక్డ్. సో దానివల్ల ఇది హ్యాక్ చేయరు అనడానికి మన దగ్గర ఏం ఆధారాలు లేవు. ఎలక్షన్ కమిషన్ కూడా హ్యాక్ చేయడానికి అవకాశం లేదని చెప్పడం లేదు. మేము చేసే విధానంలో అది జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్తుంది. సో ఈ చర్యలు తీసుకునేది ఎవరు? మనుషులే కదా. సో ఆ మనుషులు తప్పు చేయకూడదని ఎక్కడుంది? కాబట్టి మనం ఏమంటామంటే ఒక మెషిన్ మీద ఎందుకు ఆధారపడాలి? అది అనుమానంగా ఉంది కదా, అనుమానంగా ఉన్న మెషిన్ ఎందుకు మనం కంటిన్యూ చేయాలి? ఓకే. బ్యాలెట్ పేపర్స్ మీద వెళ్ళిపోదాం. ప్రపంచం అంతా బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు చేసుకుంటుంది, మనం కూడా బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు చేసుకుందామని చెప్తున్నాం. ఓకే. ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ రావాలి, ప్రజలందరూ కూడా మాకు బ్యాలెట్టే కావాలి, ఈవీఎం వద్దు అనేటువంటి ఒక ఉద్యమం తీసుకురావాలి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జయప్రకాష్ నారాయణ లోక్ సత్తాతో వచ్చారు, దాంతోపాటు జై భారత్ అనే పార్టీతో లక్ష్మీనారాయణ గారు ఆయన వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని దాంతో ఒకటితో వస్తున్నారు. అక్కడ చూసినట్టయితే సక్సెస్ అయ్యే పరిస్థితి ఉండదు, ఎందుకంటే డబ్బు పెట్టాలి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఓట్లు కావాలంటే ఓట్లు కొనగలుగుతుందా? మందు పోగలుగుతుందా? రిగ్గింగో లేకపోతే మేనేజ్ చేయగలగాలి. ఇవన్నీ చేసే అవకాశం ఉందా? అంటే అవకాశం కాదు, ఇవి చేస్తేనే రాజకీయ పార్టీలు మనుగడతో ఉంటాయి. ఎందుకంటే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కూడా చాలా చెప్పొచ్చారు ఆయన, కానీ కొన్ని రోజుల తర్వాత కనుమరుగైపోయారు. లక్ష్మణ్ గారు కూడా పోయిన ఎలక్షన్లో కూడా ఆయన పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిజంగా వాళ్ళ ఏదైతే ఫెయిల్ అయిన చోట మీరు ఎలా సక్సెస్ అవుతారనుకుంటున్నారు? సిద్ధాంతం అండి, ఐడియాలజీ. ఇప్పుడు యాజ్ ఆఫీసర్స్గా వాళ్ళంటే నాకు రెస్పెక్ట్ ఉంది, ఓకే, వాళ్ళకి మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ఓకే. బట్ పొలిటికల్గా వచ్చినప్పుడు ఒక ఐడియాలజీ అనేది ఉండాలి, ఒక టార్గెట్, ఒక ఆబ్జెక్టివ్ అనేటువంటిది ఉండాలి. ఐ హ్యావ్, బికాస్ 80% ఆఫ్ ద పీపుల్ కోసం వచ్చాను నేను.
సో వాళ్ళని అధికారంలో భాగస్వాములు చేయాలని వచ్చాము. అందువల్ల నేను వచ్చేటప్పుడు జస్ట్ లైక్ దట్ వచ్చి ఒక పార్టీ అనౌన్స్ చేయలేదు. ఒక 2929 కిలోమీటర్లు పాదయాత్ర చేశాము. వేల గ్రామాలు, లక్షల మంది జనాలు కలిసాం. రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఏంటి, ఏం కోరుకుంటున్నారు జనం అనేటువంటి దాని మీద ఒక అసెస్మెంట్ చేసుకున్నాం. ఓకే. సో ఇట్లా ఒక అధ్యయనం చేసి ఒక ఆలోచన విధానంతో వచ్చిన్నాము. ఒక నిజాయితీతో పనిచేయాలని నిలబడుతున్నాము. అదే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాము. ఓకే. అందువల్ల ఒక చోట ఫెయిల్ అయింది కాబట్టి అన్నీ ఫెయిల్ అయిపోతాయి అనుకోవడం లేదు. ఒక చోట సక్సెస్ అయితే అన్నీ సక్సెస్ అవుతాయి. ఇప్పుడు అలా అనుకుంటే కేజ్రీవాల్ కూడా ఆఫీసర్ పార్టీకి వచ్చాడు, ఆయన సక్సెస్ అయ్యాడు కదా. కాబట్టి ఆ సక్సెస్ని చూసి వచ్చింది కాదు, ఆ ఫెయిల్ని చూసి భయపడేది కాదు. వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాలజీ అండ్ అవర్ ఓన్ మెథడాలజీ, ఎలా పనిచేయాలి. ఇప్పుడు గ్రాస్ రూట్ నుంచి కూడా ఒక నిర్మాణాత్మకంగా వెళ్ళాలి, సంస్థాగతంగా నిర్మాణం చేయాలని ప్రయత్నం మొదలుపెట్టాము. ఓకే. గ్రామాల్లో పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కమిటీలు, మండలం, నియోజకవర్గం, జిల్లా, ఇట్లా ఇవన్నీ కూడా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి. చేసి అప్పుడు ప్రజలకు గౌరవం, వాళ్ళ మనసును గెలుచుకునే అవకాశం వస్తుంది 2029 ఎలక్షన్ అనేది టార్గెట్. ఓకే. 2029 ఎలక్షన్స్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ? ఎస్. ఈ రోజు నా ఆలోచన అయితే మేము 175 నియోజకవర్గాల్లోనూ సంస్థాగతంగా వ్యవస్థ నిర్మాణం చేయడం ప్రారంభం చేశాం. ఓకే. ఒక విజయ దళం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. ఆ దళాన్ని గ్రామాన ఏర్పాటు చేయాలి. విజయ దళాన్ని గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేయటం మొదలుపెట్టాం. సో ఈ విధంగా ఆ విజయ దళం అనే సంస్థాగత వ్యవస్థ నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేస్తాము, సేవలు అందిస్తాము, వాళ్ళు ఎదుర్కొనే సమస్యల కోసం పోరాడతాము. ఆ రకంగా ప్రజలకు చేరువై వారి నమ్మకాన్ని గెలుచుకుని మేము 29లోకి అధికారంలోకి రావాలనేది మా ఆలోచన. విజయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు 2029లో అంటే ఏం అది చెప్తారు? చాలా ఉన్నాయి. పోటీ చేశారు లాస్ట్ పోయినసారి. అది జస్ట్ ఊరికే ఒక అండర్స్టాండ్ చేసుకోవడానికి. అసలు ఏంటి, ఎలా ఉంటుంది? నెక్స్ట్ 29లో ఎక్కడ చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పారు? అది ఉన్నాయి, అంటే కన్సిడరేషన్లు ఉన్నాయి. అంటే అక్కడ కుప్పం లాగా, పులివెందుల లాగా, లేకపోతే పిఠాపురం లాగా మీరు కూడా ఏదైనా అనుకుంటున్నారా? అంటే డెఫినెట్గా ఒక నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇంకా చాలా టైం ఉంది మనకి. ఇప్పుడు 27 వరకు సెన్సస్ జరుగుద్ది. ఆ తర్వాత ఒకవేళ డీలిమిటేషన్ కూడా జరుగుద్దేమో. ఇవన్నీ చూసుకుని చేసుకోవాలి. బట్ అంతవరకు ఆగం. ఈలోపు మేము ఒక ప్రాంతాన్ని మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? ఏం చెప్తారు? డెఫినెట్గా నేను రైతులకు సంబంధించి ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వనిది, చెయ్యనిది ఒక వినూత్నమైనటువంటి పథకం రైతుల కోసం తీసుకురాబోతున్నాం. ఓకే. అలాగే యూత్ కోసం వీళ్ళందరూ ఏదో జాబ్ క్యాలెండర్స్ అన్నారు, లేకపోతే ఇన్ని ఉద్యోగాలు అన్నారు, అన్ని ఉద్యోగాలు అన్నారు. కంప్లీట్గా యూత్ రిలేటెడ్గా జాబ్ క్రియేషన్ కానీ, వాళ్ళ పోర్ట్ఫోలియో క్రియేషన్ కానీ, స్టార్టప్ కంపెనీస్, ఎంఎస్ఎంఈ ఏర్పాటు, వాటికి సంబంధించినటువంటి రాయితీలు కానీ, వీఆర్ కమింగ్ విత్ ఏ ఆల్ న్యూ అండ్ వెరీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తోటి వస్తున్నాం. ఓకే. యూత్కి సంబంధించి. సిమిలర్లీ మహిళలకు సంబంధించి వాళ్ళ ఇళ్లలో ఉన్న ఊరిలోనే ఉండి లైవ్లీహుడ్స్ చేసుకుని రెస్పెక్టబుల్గా బ్రతకడానికి ఏ రకమైనటువంటి మార్గాలు ఇవ్వాలి అనే దాని మీద ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్స్ తయారు చేసుకున్నాం. సో అట్లా ఫార్మర్స్ కానీ, యూత్ కానీ, విమెన్ కానీ, ఇవన్నీ కొంత పేదలని ఆదుకుంటాయి. ఇక మిగిలినటువంటి సెక్షన్స్ పేదలకు ముఖ్యంగా మా ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఆస్తులు, భూములు, ఉపాధి ఇచ్చి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా తయారు చేయాలనేది. అందుకని డబ్బులు పంచడం, సోమరిపోతులుగా ఉంచడం అనేది కాదు మా ఉద్దేశం. వాళ్ళకి పని చేయగలిగే కెపాసిటీ ఉంది. ఆ పని చేసే కెపాసిటీని పెంచి ఇంకా సంపాదించుకునే దారి చూపించడం అనేది. ఇలా ఇన్నోవేటివ్గా ప్రతి సెక్షన్కి సంబంధించి ప్రోగ్రామ్స్ తోటి ముందుకు వస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విద్య, ఆరోగ్యం, ఈ 2 అంశాలను మాత్రం పూర్తి స్థాయిలో, బికాస్ ఈరోజు విద్యే ఇక్కడ మనందరిని నిలబెట్టింది. సో పేదరిక నిర్మూలనకు పునాది విద్య. అది పూర్తి స్థాయిలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. ఆ చట్టం ప్రకారంగా ప్రతి ఒక్కరికి 14 సంవత్సరాలు వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది ఎవరైనా చేయడం లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం వచ్చిన తర్వాత కూడా చేయడం లేదు. విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత కూడా సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆ పని చేయడం లేదు. కంప్లీట్ ఫెయిల్యూర్ ఉంది గవర్నమెంట్స్లో. పైగా ఎవరైతే విద్యను వ్యాపారంగా చేశారో వాళ్ళని క్యాబినెట్లో మంత్రులుగా పెట్టుకుని కొనసాగుతున్నాయి ఈ ప్రభుత్వాలు. విద్య అనేది వ్యాపారం కాకూడదు. ఎక్కడ కూడా వెస్ట్రన్ కంట్రీస్లో విద్య వ్యాపారం కాదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది కంపల్సరీగా అందరికి ఇవ్వాల్సినటువంటి ఒక మ్యాండేట్. హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్.
సో ఈ రివైవల్ తెస్తాం. అలాగే వైద్యం కూడా. ఇప్పుడు వైద్యం కార్పొరేట్ హాస్పిటల్స్ని పెంచి పోషించడానికి రకరకాల పథకాలు పెట్టి చేయడం కాదు. అది ప్రభుత్వం చేయాల్సిన ప్రైమరీ యాక్టివిటీ అది. ఓకే. కాబట్టి హాస్పిటల్స్ని డెవలప్ చేయడం, బలోపేతం చేయడం, ఎక్విప్ చేయడం, అల్ట్రాసోనిక్ సిస్టమ్స్ దగ్గర నుంచి లేటెస్ట్ టెక్నాలజీని హాస్పిటల్స్లో వాడి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు స్ట్రెంగ్థెన్ చేసి గవర్నమెంట్ ఇవ్వాలి ఫ్రీ మెడిసిన్ అండ్ ఫ్రీ హెల్త్ కేర్. అలాంటి రివైవల్ తీసుకొస్తాం, వినూత్నంగా వస్తాం. మా ప్రోగ్రామ్స్, మా మేనిఫెస్టో సందర్భంలో చెప్తాం. ఓకే సార్, తప్పకుండా. 2029 ఎలక్షన్కి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో గెలవాలంటే ఎదుటి పార్టీ వాళ్ళు 100 కోట్లు లేకపోతే 50 కోట్లు పెడతారు. విజయకుమార్ గారి దగ్గర అంత డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఏంటి పరిస్థితి? ప్రజలే మా ధనం, ప్రజలే మా ఆస్తి. ఓకే. 80% మంది ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. ఓకే. సో అది డబ్బుతో ఓటు వేస్తారా, లేకపోతే అభిమానంతో వేస్తారా, నమ్మకంతో వేస్తారా అనేది ఆ రోజుకి ఆ రకమైనటువంటి పరిస్థితి మేము తీసుకొస్తాము. ఆ రకంగా గెలవాలనేది మా ఆలోచన. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక క్వశ్చన్, క్లారిటీగా ఆన్సర్ కావాలి. 2029 ఎలక్షన్ తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, రాజకీయాల్లోనే ఉంటారా అంటే ఏం చెప్తారు? అంటే కొంతమంది ఎలక్షన్ తర్వాత కనుమరుగైన చాలామంది ఉన్నారు, అది ఏం చెప్తారు మీరు? అదే ఇప్పుడు ఎలక్షన్ ముందే స్టార్ట్ చేసాం. ఎలక్షన్ అయిపోగానే కనిపించుకోకుండా కనీసం 100 పార్టీలు వెళ్ళిపోయింది. అవును, చాలా వెళ్ళిపోయింది. ఈవెన్ మన 24లో జరిగిన ఎన్నికల్లో 100 పార్టీలు పోటీ చేసి ఉంటాయి. బట్ ఈరోజు ఏ పార్టీ కనిపిస్తుంది? ఏం కనిపించడం లేదు కదా. బట్ వీ స్టూడ్ అప్. సో ఒక ఆలోచన, ఆశయంతో వచ్చాము. ఆ లక్ష్యం నెరవేరే వరకు ఖచ్చితంగా పోరాడతాం. సో అలాంటి వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాను నేను. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ నేను లేను, ఇంకొకరు దీన్ని నడిపిస్తారు. ఓకే. కాబట్టి అంటే మనం మనుషులు శాశ్వతం కాదు కదా, బట్ వ్యవస్థ శాశ్వతం. అలా శాశ్వతంగా నిలబడే విధంగా దీన్ని నడిపించడానికే నేను ఏర్పాట్లు చేస్తున్నాను. వెదర్ ఐఎమ్ దేర్ ఆర్ నాట్, పార్టీ షుడ్ సస్టైన్. సార్, మీ నినాదం ఏంటంటే అధిక జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అధికారం రావాలి, రాజ్యాధికారం కావాలి. అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో అలాంటి అధికారం రావాలని కోరుకున్నారు. నిజంగా ఇప్పటి వరకు కూడా మైనారిటీలు అవచ్చు, వెనకబడిన తరగతులు, లేకపోతే ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కూడా కొన్ని పార్టీల కింద ఎక్కడో ఓటు బ్యాంక్ అనో ఇలాగే ఉన్న పరిస్థితి ఉంది. ఇంతమంది చెయ్యని మార్పు విజయ్ కుమార్ ఒక్కడొచ్చి చేస్తాడు అని అనిపిస్తుందా? ఏమన్నా మార్పు వస్తుందని అనిపిస్తుందా మీకు? అంటే జస్ట్ లైక్ దట్ రాదు డెఫినెట్గా. ఎందువల్ల అంటే ఇప్పుడు మైనారిటీస్కి రక్షణ కావాలి. ముస్లిం మైనారిటీస్ ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉండాలి. ఎక్కడ ఉంటే మాకు ప్రొటెక్షన్ ఉంటుందని అనుకుంటారో వాళ్ళు ఆ వైపు ఉంటారు. అలా డిఫరెంట్ సెక్షన్స్ ఒక భయంలో, ఒక ఇన్సెక్యూరిటీలో బ్రతుకుతున్నారు. వాళ్ళందరికీ నేనున్నాను, నేను నిలబడతాను, మీకు అండగా ఉంటానని ధైర్యం ఇవ్వగలిగినప్పుడు డెఫినెట్గా వస్తారు. అలాంటి అండగా పేదల తరపున, పీడితుల తరపున అండగా నిలబడతాను అనే ధైర్యాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను. ఆ ధైర్యం రోజు గడిచే కొలది కనిపిస్తుంది. మా యాక్షన్లో, మా చర్యల్లో చూపించి అలాంటి అండదండలతోనే వాళ్ళ హృదయాలను గెలుచుకుని మేము అధికారంలోకి రాగలుగుతాం అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఆలోచన బాగుంది. ప్రజల కోసం, ఎవరైతే అధిక జనుల కోసం మీరు వస్తున్నామో, మార్పు కోసం వస్తున్నామని చెప్తున్నారు. డెఫినెట్లీ మీ యొక్క ఈ ప్రయత్నం ఏదైతే ఉందో విజయం వైపు మిమ్మల్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రజలకి మంచి ఏదైతే పరిపాలన అందించాలి మీరు ఫ్యూచర్లో అని చెప్పి మీరు కూడా శాసనసభ లేకపోతే ప్రజాసభలకు కూడా మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.